జయ గణేశ జయ గణేశ జయ జయ గణనాయక జయ గణేశ జయ గణేశ జయ జయ గణనాయక ఏకదంత వక్రతుండ గణపతి లంబోదరా ఏకదంత వక్రతుండ గణపతి లంబోదరా జయ గణేశ జయ గణేశ జయ జయ గణనాయక నిర్వికల్ప నిష్కలంక నిరవధిక సుఖదాయక నిర్వికల్ప నిష్కలంక నిర్వికల్ప నిరవధిక సుఖదాయక శ్రీకర లక్ష్మీ సమేత సిద్ధిరాజా గణపతే శ్రీకర లక్ష్మీ సమేత సిద్ధిరాజా గణపతే జయ గణేశ జయ గణేశ జయ జయ గణనాయక జయ జయ గణనాయక ఓంకార శబ్దం ఓ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ गं गणपतये 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 नमः। శాంతి పాఠం మీ పేపర్లో ఉంది. ఆ పేపర్లో ఉన్నటువంటి శాంతి పాఠాన్ని చూడండి ఒకసారి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం
अथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणप्रथमप्रैतियुक्तः केनेषितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कवुदेवो युनक्ति श्रोत्रस्य श्रोत्रं मनसो मनोयत् वाचोह वाचं सौ प्राणस्य प्राणः चक्षुषः चक्षुः अतिमुच्य धीराः प्रेत्यास्मान् लोकादमृता भवन्ति न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनो न विद्मो न विजानीमो यतैतदनुशिष्यात् अन्यदेव तद्विदितात् अथो अविदितात् अधि इति शुश्रुमपूर्वेषाम् येनस्तद्व्याचचक्षिरे यद्वाचानभ्युदितं येन वागभ्युध्यते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यन्मनसा न मनुते येनाहुर्मनोमतं तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यच्चक्षुषा न पश्यति येन चक्षुंषि पश्यति तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यश्रोत्रेण शृणोति येन श्रोत्रमिदं श्रुतं तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यत्प्राणेन प्राणिति
येन प्राणः प्रणीयते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते. శాంతి పాఠం యొక్క విషయాన్ని తెలుసుకున్న తర్వాత మనకి పరమాత్మ ఈ పాయింటర్స్ అంటారనమాట. అంటే ఏంటి ఇక్కడ పాయింటర్స్ అంటే మనకి ఏ దాన్ని చెప్తే మనకి బాగా అర్థమవుతుందో ఆ పాయింటర్స్ ద్వారా మనకి పరబ్రహ్మతత్వాన్ని సూచిస్తారనమాట. ఎలాగూ అని అంటే మనం ఎవరింటికైనా మనం వెళ్ళామనుకోండి, వారింటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇల్లు మనకు తెలియకపోవచ్చు, కానీ ఎక్కడ వాళ్ళ ఇల్లు అని అడుగుతూ అలా అడుగుతూ వస్తున్నటువంటి సందర్భంలో ఏమవుతుంది అని అంటే ఫలానా ఇంటి పైన కాకి వాలింది కదండి, ఆ కాకి వాలిన ఇల్లే వాళ్ళ ఇల్లు అని చెప్తారు. అవునే కదా? అప్పుడు వెంటనే కాకి ఎప్పుడైనా ఉంటుందా అక్కడే? ఎప్పుడు ఉంటుందా కాకి అక్కడ? జస్ట్ మన కంటికి ఇంకా అలా కనిపించింది అనమాట కాకి. ఓ ఆ కాకి వాళ్ళని ఇల్లే కదండి, ఓకే 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 అని మనం ఏం చేస్తాం, చాలా ఫాస్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. కానీ మనం కాకిని పట్టుకొని వేలాడకూడదు. అవునే కదా? లేదండి ఇంతకుముందు కాకి ఉండేదండి, ఈరోజు కాకి లేదు కాబట్టి ఆయన ఇల్లు కాదండి అనడానికి వీలవుతుందా? అదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అవునే కదా? అలాగే ఇక్కడ మనకి పరబ్రహ్మతత్వాన్ని ఏ విధంగా సూచించారు అనంటే, ఏదైతే వాక్కు ద్వారా, ఏదైతే ప్రాణం ద్వారా, ఏదైతే మనస్సు ద్వారా, ఏదైతే ఇంద్రియాల ద్వారా కూడా వర్ణించబడడానికి వీలు లేదు, కానీ దానికి ఆలవాలమైనటువంటిది ఏంటి, వెనకుండి నడిపించేటటువంటి శక్తి ఏంటి, మళ్ళా లోపల ఉన్నటువంటి పరబ్రహ్మ తత్వమే. కాబట్టి ఇక్కడ యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుధ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి న ఇదం ఇదిదం ఉపాసతే. అంటే ఇక్కడ వినిపిస్తుంది అందరికీ? ఓకే. ఏంటంటే ఇక్కడ మనం అనుకోవచ్చు అనమాట. అయితే మనకి వాక్ ద్వారా చేసేటటువంటి జపాలు, తర్వాత పారాయణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు పెట్టారండి పారాయణాలు కానీ జపాలు కానీ? విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, లలిత సహస్రనామం పారాయణం చేయండి, భగవద్గీత పారాయణం చేయండి అంటారు కదా. అంటే పారాయణం దేంతో చేస్తున్నాం మనము చెప్పండి? వాక్ ద్వారా. ఓకే, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అయితే టేప్ రికార్డర్ కూడా పారాయణం చేస్తుంది. అవునా కదా? మరి దానికి మనకి తేడా ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. టేప్ రికార్డు ఉంది, అది కూడా మనకన్నా బ్రహ్మాండంగా చేస్తుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వాయిస్ పెట్టి మనం లలిత సహస్రనామమో విష్ణు సహస్రనామో పెట్టామనుకోండి, ఎంత అద్భుతంగా పారాయణం చేస్తుందో టేప్ రికార్డు. అవునా? కొన్ని ఘంటసాల గారు అయితే భగవద్గీత మనకన్నా అద్భుతంగా పాడతారు ఆయన. అవునే కదా? మరి ఏమిటయ్యా మనకి టేప్ రికార్డర్కి ఉన్న తేడా ఏంటయ్యానంటే, టేప్ మనం ఆన్ చేస్తే పాడుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట, ఒక రోబోలాగా. అవునా కదా? అలాగే ఇక్కడ మనిషి, ఒక ప్రాణం ఉన్నటువంటి మనిషి, జీవం ఉన్నటువంటి మనిషి, అది కూడా అర్థం చేసుకుంటూ పారాయణం చేయాలి. ఊరికే వాక్కు ద్వారా పారాయణం చేయడం కాదనమాట. ఏంటి ఇక్కడ వాక్కుతో మనం పారాయణం చేస్తున్నాము, కానీ ఒక్కొక్క అర్థాన్ని కూడా మానసికంగా మనం ఎంతో ఆనందాన్ని పొందుతూ, అలాగే బుద్ధిపరంగా అంటే ఏంటి అక్కడ ఒక్కొక్క అక్షరానికి, పదానికి, వాక్యానికి ఏదైతే అర్థం ఉందో ఆ అర్థాన్ని కూడా మనసులో బుద్ధి ద్వారా స్ఫురింపజేసుకుంటూ వాక్కు ద్వారా పారాయణం చేస్తే అప్పుడు 100% మనకి ఫలితం వస్తుంది. అవునా కదా? అలా కాకుండా చిన్నపిల్లలకు కూడా మనం చూడండి, జనగణమన అధినాయక జయహే అని ఎంత బాగా పాడతారు వాళ్ళంతా. దాని అర్థం వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? వందే మాతరం అని పాడేస్తారు. ఇప్పుడైతే ఎవరు పాడట్లేదు అనుకోండి వందే మాతరం. అయితే మరి వాళ్ళకి అర్థమేమంటేనే తెలుస్తుందా? చిన్నపిల్లలకి ఏమైనా అర్థం తెలుస్తుందా? మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. భగవద్గీత పారాయణం చేస్తున్నాం, లలిత సహస్రనామం పారాయణం చేస్తున్నాం, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నాం. మరి చిన్నపిల్లలు వందే మాత్రం చెప్పేదానికి మనకి ఏమైనా తేడా ఉందా? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న నేను, తేడా ఉందా?
నవ్వుతున్నారు అంతా కూడా. ఎందుకంటే మనం కూడా ఏం చేస్తున్నామయ్యా, ప్యారెట్ లైక్ రిపీట్ అనమాట. ప్యారెట్ లైక్ రిపీట్ అంటే ప్యారెట్కి రామ 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 అని నేర్పిస్తాట యజమాని. దాన్ని పిల్లి వచ్చి ప్యారెట్ని అంటే పిచ్చుకుని ఇలా రామచిలుకని గొంతు పట్టుకుంది అనుకోండి, అప్పుడు వెంటనే పిచ్చుక ఏమవుతుందండి, కచ్చ 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 అంటుంది, రామరామ అనదనమాట. అలా అయిపోయింది అనమాట మన పారాయణలన్నీ కూడా, అవునా కదా. అందుకోసం ఏమన్నారంటే యద్వాచానభ్యుదితం ఏనవాగభ్యుద్యతే అంటే వాక్కు ద్వారా వెల్లడించేటటువంటి యొక్క శాస్త్రనామాలు కావచ్చు, మంచి వేద పఠనం కావచ్చు, ఇదంతా కూడా పరమాత్మ పలికిస్తేనే తప్ప వాక్కు పలకడానికి అవకాశం లేదనమాట. వెనక ఉండి నడిపించేటటువంటి శక్తి ఎవరు ఇక్కడ? వెనక ఉన్నటువంటి ఆ తత్వమే నడిపిస్తోంది వాక్కుని. పోనీ మనస్సుని ఎవరు నడిపిస్తున్నారయ్యా అంటే మనస్సు ఆలోచన సంకల్ప వికల్పాత్మకం ఇది మనః అన్నారు కదా. కాబట్టి సంకల్పానికి వికల్పానికి మధ్యలో ఏముందయ్యా అంటే ఒక విరామం ఉందన్నమాట. ఏముందండి? ఒక విరామం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక ఆలోచన ఒక అలా పైకి లేస్తుంది, అలా మళ్ళీ వెంటనే ఏమవుతుందండి, మళ్ళీ సముద్రంలోనే అలా పడిపోతుంది. కానీ ఇలా లేవడానికి ఇలా పడిపోవడానికి మధ్యలో ఏముంది చెప్పండి? కొంచెం రెప్పపాటు, క్షణికం, ఒక్క నిమిషం అనమాట. కొంచెమైనా కూడా గ్యాప్ ఉందా లేదా? ఆ గ్యాప్ని పెంచుకోవాలన్నమాట. అదే ధ్యానం అంటే. గ్యాప్ అంటే తెలుసుకుంది మీ అందరికీ. ఇప్పుడు మనకి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, అయితే ఓం నమో నమఃశివాయ అని చెప్తూ ఉంటాం కదా. చెప్తూ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని చెప్తూ ఉన్నప్పుడు ఇలా కళ్ళు మూసుకున్నాం, ఓం నమఃశివాయ అన్నాం. మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ ఏమొచ్చింది? మళ్ళా ఓం నమఃశివాయ వచ్చింది కదా. మరి ఈ మధ్యలో ఏముంది అంటే శూన్యం ఉందండి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. శూన్యం. కానీ శూన్యం ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది? మధ్యలో గ్యాప్ వచ్చిందండి, నేనే కావాలని గ్యాప్ పెట్టాను అని మనల్ని మనమే అనుకోవచ్చు, అవునే కదా. కానీ ఆ గ్యాప్ అనేటటువంటి ఉంది అని మీరు ఎలా గుర్తిస్తున్నారు? ఆలోచించండి. ఎవరు గుర్తిస్తున్నారు? మీ మనస్సా, మీ శరీరమా, మీ కళ్ళ, మీ ముక్క, మీ నోర, మీ చెవ, ఎవరు గుర్తిస్తున్నారు? అక్కడ గుర్తించడానికి అవకాశం ఉందా? ఎవరైనా దానికి ఏమైనా పేరుందా? ఎవరు గుర్తిస్తున్నారో మీరు చెప్పగలరా? నామరూపాత్మకం కానటువంటి అద్వైత శక్తి, దాన్నే ప్యూర్ కాన్షియస్నెస్ అన్నారు. ఏమన్నారు? ఇప్పుడు కరెంట్ అన్నది ఒక గొట్టం ద్వారా అలా ప్రసరిస్తుంది. మైక్కి కనెక్షన్ పెడితే ఇక్కడ వ్యక్తమైంది, అవునా? అలాగే ప్లగ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో దానికి స్విచ్ పాయింట్ ఎక్కడైతే పెట్టారో అక్కడ మాత్రమే వ్యక్తమవుతోంది. మధ్యలో గొట్టం దగ్గర మధ్యలో ఒక చిన్న కన్నం పెట్టి మీరు చేయబెట్టండి, వ్యక్తం అవుతుందా అవదా? చెప్పండి. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. ఇంకా పైకి వెళ్ళిపోవడమే, అవునా కదా. ముట్టుకున్నారంటే ఏమవుతుంది అక్కడ? మరి మధ్యలో లేదు అనడానికి ఏమైనా అవకాశం ఉందా? అవకాశం ఉందా? లేదు. అలాగే ఈ చేతనమైనటువంటి జగత్, జడమైనటువంటి జగత్, అలాగే చైతన్యవంతమైనటువంటి ఈ యొక్క జీవులు అనమాట. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరిద్దరినీ కలిపి ఉండేటటువంటి అనుసంధానమైనటువంటి శక్తి ఏంటి ఇక్కడ? దీన్ని భగవత్ శక్తి అన్నారు. ఏమన్నారు? దీన్ని భగవత్ శక్తి అన్నారు. అందుకే ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తోంది అని నమ్మి తీరాల్సిందే ఎవరైనా కూడా, అవునా కదా. కాబట్టి అందుకని ఇక్కడ ఎన్ మనసాన మనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే. అంటే ఇదే దేవుడండి, ఇదే వాక్కే దేవుడండి, జపమే దేవుడండి, ధ్యానమే దేవుడండి అని ఏ ఉపనిషత్తు అయినా చెప్పిందా? ఎందుకంటే వాక్కు దేవుడే, జపము దేవుడే, బాగా చూడండి, ప్రదక్షిణం కూడా దేవుడే. అలాంటప్పుడు మీరు బాగా ఆలోచించుకుంటే అప్పుడు అన్నీ దేవుడే అయిపోతాడు. అంతే తప్ప ఇది మాత్రమే దేవుడని చెప్పాడు అంటే ఆయనకి సరైనటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానం ఆయనకి లేదు. ఏదో పై పైన ఎవరెవరో ఏదో చెప్పింది ఊరికే
చెబుతున్నాడు తప్ప సరైనటువంటి జ్ఞానం ఆయనకి లేదు అనే విషయం తెలిసిపోతుంది అనమాట. అందుకని ధ్యానం ఒక్కటే చేయండి మీకు అన్నీ వస్తాయి, తప్పుడు స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే నిజంగా ధ్యానం చేసేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రదక్షిణం బాగానే చేస్తాడు, ఆయన పూజ కూడా బాగానే చేస్తాడు, ఆయన జపధ్యానాలు కూడా బాగానే చేస్తాడు. ఎందుకంటే మనస్సు, వాక్కు, తర్వాత బుద్ధి, శరీరము ఒకే చోట నిలపడం అనేటటువంటిదే ధ్యానం అంటే. తెలుసా మీ అందరికీ? ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉండాలి, మనస్సుకి మోహం ఆవరించకూడదు, నిద్ర అంతకన్నా రాకూడదు ఫస్ట్, అవునా? అలాగే బుద్ధి కూడా ఎలా ఉండాలి అంటే జ్ఞాన సదృశ్యమై ఉండాలి. ఏదో గుడ్డెద్దు చేలబడ్డట్టుగా ఎక్కడెక్కడో అక్కడక్కడ వినేసేసి సరిగ్గా చదువుకోకుండా, సరిగ్గా స్వాధ్యాయం చేయకుండా, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది. అందుకే కొంతమంది సొసైటీలో ఉంటారు, వాళ్ళది వీళ్ళది అంతా కలగాపులంగా వినేసి వాళ్ళ బుద్ధి అంతా కూడా చెడిపోతుందన్నమాట. సరైనటువంటి విధానంలో వాళ్ళు వినరు, వినమన్నా కూడా సమయం లేదని చెప్తారు. కాబట్టి మైండ్ ఏమైపోతుంది అయ్యా అని అంటే వాళ్ళకి మనం ఈ జన్మలో కూడా చెప్పడానికి అవకాశమే ఉండదు. అందుకే చిన్నపిల్లలకు బాగా చెప్పొచ్చు. కారణం ఏంటి చెప్పండి? చిన్నపిల్లలు చెప్పినట్టుగా వింటారంతే, వాళ్ళకి వేరే క్వశ్చన్లు ఏవి కూడా వాళ్ళలో ఉదయించవు. కాబట్టి అందుకని ఇక్కడ ఈ మనస్సుకి, బుద్ధికి, శరీర ఇంద్రియాలకి, అందుకే శ్రోత్రస్య శ్రోత్రం నేను మనం చెప్పుకున్నాం అనమాట. ఎందుకంటే చెవుకుగా ఉన్నది కళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ చూడడానికి గల అవకాశం ఇచ్చేది కూడా పరమాత్మే అని చెప్తూ ఇప్పుడు 2వ ఖండం అన్నారు. ఇక్కడ మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి? మొత్తం మనకి 4 ఖండాలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఖండం అయిపోయింది. ఇప్పుడు ద్వితీయ ఖండం బాగా చూడండి, బాగా వినండి ఒకసారి. ఓం యది మన్యసే సువేదేతి ఓం యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం ఓం యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం త్వం వేత్త బ్రహ్మణో రూపం యదస్య త్వం యదస్య దేవేశి అథను మీమాంస్యమేవ తే మన్యే విదితం ఓం యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం త్వం వేత్త బ్రహ్మణో రూపం యదస్య త్వం యదస్య దేవేషు అథను మీమాంస్యమేవ తే మన్యే విదితం. బావేనండి. ఏది అంటే ఈ గురువుగారు చెప్తున్నటువంటి సందర్భంలో శిష్యులందరూ కూడా చాలామంది ఆయన ముందు ఉండి ఆయన జ్ఞాన బోధ వింటూ ఉంటారనమాట. ఆ వింటూ ఉన్నప్పుడు కొంతమంది ముఖంలో ఒక రకమైనటువంటి ప్రత్యక్ష అనుభూతి కళ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కొంతమంది మన కళ్ళ ముందు కూడా ఎవరు బాగా వింటున్నారు, ఎవరికి ఆవలింతలు వస్తున్నాయి, ఎవరు సరిగ్గా వినట్లేదు అనే విషయం ఎవరు తెలిసిపోతుంది చెప్పండి? ఇక్కడ గురువుగారికి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కాకపోతే చెప్పడు, ఎందుకులే గొడవ అని. అవునే కదా? ఎందుకంటే పారిపోయేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని, అది కూడా వినకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్పరు అనమాట. అయితే ఇక్కడ ఈ గురువుగారు నెక్స్ట్ డే క్లాస్కి వచ్చారనమాట. వాళ్ళ శిష్యులంతా కూడా ఆ వచ్చినటువంటి వాళ్ళ ముఖంలో ఉండేటటువంటి తేజస్సుని చూశారనమాట. ఎవరు చూశారు? గురువుగారు. చూసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే నెక్స్ట్ బోధ ప్రారంభమైందనమాట. ఏంటనంటే ఓం ఇది
మన్యసే సువేదేతి. ఓ నీకు బాగా అర్థమైపోయింది అని అనుకుంటున్నావేమో. ఓకే, దభ్రమీవాపి నూనం. ఏమన్నాడయ్యా, నువ్వు తెలుసుకుంది చాలా చిన్నదయ్యా, ఎందుకంటే నీకు బాగా అర్థమైపోయింది అన్నట్టుగా మొహం పెడుతున్నావు కదా. కానీ నీకు తెలిసింది ఎలా తెలిసిందయ్యా అంటే ఇంకా నువ్వు బుద్ధిపరంగా మాత్రమే తెలుసుకున్నావు, ఇంకా అనుభవపరంగా ఇంకా నీకు అవగాహన రాలా. ఎప్పుడు వస్తుందండి అనుభవపూర్వకంగా చెప్పండి? ఊరికే భగవద్గీత 18 అధ్యాయాలు మాకు అవపోసనండి, మొత్తం దాంట్లో ఏముందో మాకు తెలిసిపోయిందండి అంటే అది తెలిసిపోయినట్టు కాదట. దాని ప్రకారంగా జీవించగలిగితే అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దాంట్లో నిలబడితే అప్పుడు తెలుసుకున్నట్టు లెక్క. అవునే కదా? ఊరికే పైపైన అన్నీ చదివేసి ఊరికే పైపైన చదివేసి చెప్పేసి ఎంత ఫాస్ట్గా చెప్తారండి, గడగడ ఆడించేస్తారండి అంటే పిల్లలు కూడా నేర్పిస్తే మనకన్నా బ్రహ్మాండంగా వాళ్ళు శ్లోకాలు కూడా మొత్తం ఆపకుండా గుక్క తిప్పకుండా చెప్పేస్తారు. అవునా కదా? అయితే అంత మాత్రం చేత వాళ్ళకి అనుభవం వచ్చేసినట్టేనా? అందుకనే తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఎన్నో అధ్యాయంలో వచ్చింది భగవద్గీత? మీరు చదువుతుంటారు కదా రోజు పారాయణం, కానీ గుర్తులేదు. అవునా? మీకు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి 4వ అధ్యాయంలో చెప్తారనమాట. జ్ఞానయుగంలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఈ రెండు అండర్లైన్ చేసుకోవాలన్నమాట. జ్ఞాని అంటే ఊరికే గడగడలాడేటటువంటి వాక్ పటిమ, అలాగే జ్ఞాపక శక్తి కాదు ఇక్కడ ఉపనిషత్తు అంటే. అవునా? తత్వదర్శిన అన్నారనమాట. ఎందుకంటే భగవద్గీత చెప్పినట్టుగా జీవించడం అనేటటువంటిది ఎన్నో జన్మలు మనం ఎత్తితేనే తప్ప అలా జీవించడానికి కూడా అవకాశం దొరకదంట. అందుకని ఓ నాయనా, నీకేదో బుద్ధిపరంగా తెలిసిపోయింది అని అనుకుంటున్నావేమో, దానికి లింకు అబ్బా మాకు కూడా అర్థమైపోయింది కదండి. ఇంకా అయితే అదే దేవుడు అంటే అలా అయిపోయిందా? దానికి అనుభవం వచ్చేసినట్టేనా? అది ఊరికే మనం బుద్ధిపరంగా తెలుసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా మనం ఉపనిషత్తు అనేటటువంటిది ఎలా తెలుసుకుంటున్నాం? బుద్ధిపరంగా తెలుసుకుంటున్నాం. కానీ ఎంతో శుశ్రూష చేయాలి, ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత తప్ప మనకి అనుభవం అనేటటువంటిది రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎంత తెలుసుకున్నా, ఎంత చెప్తున్నా, ఎంత ఆచరణ చేస్తున్నా కూడా వ్యాపకం ఎంత వెర్రి ఉంటుందంట. ఎవరికి? ప్రతి మనిషికి కూడా. అవునా? స్వామి పైనుంచి కిందకి దూకేస్తాను, నాకేం అవ్వదు కదా అంటే ఏం అవ్వదయ్యా, నేను ఉన్నాను కదా అంటే కూడా వాడు పైనుంచి కింద దూకి ఈ బల్లంతా ఈ టేబుల్ అంతా హైట్కి వచ్చిన తర్వాత అమ్మో నాకు ఏమైనా అవుతుందేమంటే అక్కడ పడి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎక్కడి నుండి వచ్చి ఉంటారండి వాళ్ళంతా? పైన ఎక్కడో మౌంటైన్ పైనుంచి కిందకి దూకిన వాళ్ళు, నాకేమీ కాదన్న వాళ్ళు, చిన్న అనుమానం వచ్చింది అనుకోండి ఏమవుతారయ్యా వాళ్ళు? కింద పడి చచ్చిపోతారనమాట. అవునే కదా? కాబట్టి అందుకనే ఇక్కడ దభ్రమీవాపి నూనం అని అన్నాడు. తర్వాత ఏమన్నారు? త్వం వేత్త బ్రహ్మణో రూపం, అంటే బ్రహ్మతత్వాన్ని గురించి నువ్వు తెలుసుకున్నావు అనుకుంటున్నావు. కానీ యదస్యత్వం, ఇక్కడ యదస్య దేవేషు అతను మీమాంస్యమేవతే అన్నారు. ఇక్కడ ఏమన్నారయ్యా అంటే ఇతర దేవతలలో, అన్ని దేవతలలో ఉన్నది ఆ పరబ్రహ్మ స్వరూపమే అయినప్పటికీ కూడా ఇక్కడ చూడండి ఏమన్నారు ఇక్కడ? అతను మీమాంస్యమేవతే అని అంటే ఇంకా 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 విచారించాల్సింది, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నది అని చెప్పాడనమాట ఆయన. అంటే ఏంటి ఇక్కడ మనం ఏమనుకుంటామంటే గణపతిని ఆరాధిస్తాము కదా, అమ్మవారిని ఆరాధిస్తాము, 9 రోజుల్లో దేవి నవరాత్రులు వస్తాయి. వెంకటేశ్వర స్వామి అండి పిలిచేటటువంటి పలికేటటువంటి దైవం మనకి ఎవరండి? కలియుగా వెంకటనాథుడు. ఆయన అందరితో కూడా మాట్లాడాడంట, చాలామందితో పాచికలాడాడంట, తెలుసా మీ అందరికీ కూడా. అలాగే ఆయన మీద అలిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. జ్వరం వచ్చి పడుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారట. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా స్వామి కూడా ఉన్నారట దాంట్లో. మరి కలియుగంలోనే ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే మనం ఎలా చూస్తాం ఆయన్ని? ఇంకా శిలారూపంలోనే చూస్తాం. అవునా?
మరి కొంతమంది ఇతర మతస్థులు కానీ మిగతా వాళ్ళు కొంతమందే కాదు, మన హిందువుల్లోనే మనల్ని చాలామంది ఏం చేస్తారయ్యా అంటే ఎంతమంది దేవతల, ఎంతమంది అంటే ఇన్ని స్తోత్రాల. మీకు అర్థమైందా? విష్ణు సహస్రనామం మంచిదంటారు, లలిత మంచిదంటారు, మీనాక్షి పంచరత్నం మంచిదంటారు. డబ్బులు కావాలంటే ఏం కావాలండి? కనకదార స్తోత్రం చదవమంటారు, రామాయణం చదవమంటారు, మహాభారతం చదవమంటారు. అవునే కదా? ఇన్ని చదవాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలండి బాబు నేను అనేవాళ్ళు కూడా ఉంటారు. అవునే కదా? అయితే కొంతమందికి చూడండి, ఇంట్లోనే మన ఇంట్లోనే కొంతమందికి వంకాయ పులుసు అంటే ఇష్టం, కొంతమందికి వంకాయ వేపుడు అంటే, కొంతమందికి గుత్తి వంకాయ అంటే, అన్ని వంకాయలే, మళ్ళీ దాంట్లో నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు, అన్ని రకాల వంకాయలు ఉంటాయి. కానీ ఆ ఇష్టం చూడండి, ఒక తల్లి ఇంట్లో ఉన్న పిల్లలకి ఎవరికి ఏది అవసరమో ఆ విధంగానే చేసి పెడుతుందా లేదా ఆలోచించండి. అలాగే మనకు కూడా కొంతమందికి కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టపడతాడు, అవునా? కొంతమందికి రాముడు అంటే చాలా ఇష్టపడతారు, కొంతమందికి వెంకటేశ్వర స్వామి, కొంతమందికి అమ్మవారు అంటే ఇష్టం. మరి ఇంతమంది ఇన్ని దేవతలు ఉన్నప్పుడు మనకి డౌట్ వస్తుంది అనమాట. ఏంటంటే సరే నాకు రాముడు అంటే ఇష్టం కానీ కృష్ణుడు వేస్ట్ అని నేను ఏ రోజైనా అంటానా? అమ్మవారు వేస్ట్ అని నేను ఏ రోజైనా అన్నానా? చెప్పండి. అదే హిందూయిజంలో ఉన్నటువంటి గొప్పతనం అనమాట. అందుకే సద్గురులు ఏమంటారయ్యా అంటే రూపాలు వేరుగా ఉన్నా, నామాలు వేరుగా ఉన్నా, తత్వం మాత్రము ఒకటే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గణపతి నాకు ఇష్టమైతే గణపతి దగ్గరికి వెళ్ళి నేను నమస్కారం చేసుకుంటాను, నాకు ఇష్టం ఆయన అలా చూడాలంటే. అయితే నేను కృష్ణాలయం వెళ్ళాను అనుకోండి, సపోజ్, వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏమని ప్రేయర్ చేయాలి? కృష్ణుడికి మనం వసుదేవస్వం దేవం ప్రేయర్ చేసుకోవచ్చు, శాంతాకారం కూడా చెప్పుకోవచ్చు. కానీ మనం ఒకటే నమస్కారం పెట్టుకోవాలట. ఏంటంటే స్వామి నాకు గణపతి అంటే చాలా ఇష్టం, నా గణపతి మీద ఇంకా 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 ఇష్టం పెరిగేలాగా నువ్వు నన్ను అనుగ్రహించు అని దండం పెట్టాలంట. తెలుసా మీ అందరికీ? ఎందుకంటే అన్నిట్లో కూడా అంతటా ఉండేది ఎవరయ్యా? ఆయన యొక్క తత్వము ఒకటి. తత్వపరంగా ఆలోచిస్తే కానీ మనకి ఇష్టం అనేటటువంటిది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ ఇష్ట ప్రకారంగా ఊరికే కృష్ణుడు అంటే ఇష్టము, గణపతి అంటే ఇష్టము, అమ్మవారు అంటే ఇష్టం అంటే చెప్పడానికి వీల్లేదు ఇక్కడ. ఎందుకంటే కృష్ణుడు అంటే ఇష్టం అంటే భగవద్గీత 18 అధ్యాయాలు గురుముఖత వినాలి, అలాగే భాగవతం చదువుకోవాలి. ఎవరు చెప్పారు భాగవతం? కృష్ణుడి యొక్క చరిత్రే కదా భాగవతం అంటే. మరి మహాభారతం ఎవరికి సంబంధించింది చెప్పండి? ప్రతి ఒక్క పాయింట్లో కూడా ఎవరుంటారు మహాభారతంలో చెప్పండి? లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరుంటారు చెప్పండి? కృష్ణ పరమాత్మే. కానీ కృష్ణుడు అంటే ఇలా పిల్లల గురువు పట్టుకొని ఉండేటటువంటి కృష్ణుడు అంటే ఇష్టం మాత్రం అంటే చెప్తే అలాంటి వాళ్ళు ఇష్టం అని చెప్పకూడదు. జస్ట్ ఏంటో ఐడియల్ చూశారు అంతే వాళ్ళు. కానీ ఆయన గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక జన్మ సరిపోతుందా లేదా మనకి? అమ్మవారంటే ఇష్టం అంటే సరిపోతుందా? దేవి భాగవతం చదవాలి. లలిత సహస్రనామాలు ఎలా చదవాలి? ఊరికే పారాయణం చేస్తే కుదరదు. ప్రతి నామంలో ఏముంది? శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. నేను ఈరోజు ఒక గురుముఖత మాకు మా మాతాజీ గారు 3 ఏళ్ళు శిక్షణ పొందాను కాబట్టి నేను మీకు ఒక అథెంటిక్గా చెప్తాను మీ అందరికీ కూడా. ఏంటనంటే ఇలాంటి పుస్తకమే ఒకటి ఉంటుంది, ఫస్ట్ ప్రారంభంలోనే మాకు చెప్తారు, దాని పేరు తత్వబోధ అంటారు. ఏమంటారండి? తత్వబోధ చిన్న పుస్తకము, ఎన్నో కొన్ని మంత్రాలు మాత్రమే, శ్లోకాలు మాత్రమే ఉంటాయి. మీరు ఆశ్చర్యపోతారు. తత్వబోధ ఒక్కటి మాత్రమే ముఖత వింటే మొత్తం మీరు ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రంథాన్ని కూడా చదివితే మీకు జ్ఞానం వచ్చేస్తుంది. మీరు అనుకుంటున్నారా? మీరు బాగా ఆలోచించండి. కాబట్టి మూలాన్ని ఎవరైతే పట్టుకుంటారో మీరు బాగా ఆలోచించండి. ఒకనొక నాట్య, కూచిపూడి, భరతనాట్యం నేర్పించిన గురువులు ఉంటారు, తెలుసు కదా మనందరికీ. వాళ్ళు పిల్లలకి 5వ క్లాస్ నుంచో లేకపోతే 5th ఏజ్ నుంచో వాళ్ళకి అడుగులు నేర్పిస్తారు, అవునా? అడుగులు నేర్పిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు బాగా నేర్చుకున్న తర్వాత వాళ్ళు కొద్ది రోజుల తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత వాళ్ళు చూడండి ఏ పాట ఇచ్చినా కూడా ఆ పాటకు అనుకూలంగా వాళ్ళు స్టెప్స్ రెడీ చేస్తారా చేయరా చెప్పండి. మరి దీన్ని బట్టి ఆలోచించండి. ఒక తత్వపరంగా తత్వబోధ, ఆత్మబోధ, వివేక్ చూడమని ప్రస్థానత్రయం అన్నారనమాట ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. కనుక మీరు
ఒక 4-5 ఏళ్ళు మీది కాదు అని మీరు నిష్ఠగా కూర్చొని ఒక వేదం నేర్చుకున్నటువంటి ఒక సద్బ్రాహ్మణులాగా మీరు కూడా ఒక 3 ఏళ్ళు కంటిన్యూగా శాస్త్రం పట్టుకున్నారంటే మీరు ఏ గ్రంథాన్ని పట్టుకున్నా కూడా ఆ గ్రంథంలో ఉన్నటువంటి మర్మం ఏంటో మీకు అర్థమైపోతుందో అర్థం కాదో చెప్పండి. అది భారతదేశం యొక్క వైభవం అంటే. అర్థమైందా? కాబట్టి ఊరికే వినడం కాదు, శాస్త్రం కూడా చదివేయడం కాదు. అందుకే మన గురువులు ఏం చేస్తారయ్యా అంటే తే సమిత్పానిహి అని అన్నారనమాట. శిష్యులందరూ కూడా ఎండిపోయినటువంటి కట్టెలు పట్టుకొని గురువుగారిని ఆశ్రయిస్తే అర్థమైందండి. అంటే మాలో ఉన్నటువంటి వాసనాత్రయం అంతా కూడా ఎండిపోయింది. గురువర్య నువ్వు ఏది చెప్తే అది వినడానికి మేము రెడీగా ఉన్నామంటే అర్ధరాత్రి పూట కూడా వెళ్ళి సేవ చేయమని చెప్తారు గురువులు. వెళ్తారు కూడా వాళ్ళు. చీకటైనా, చిమ్మ చీకటైనా, ఎండైనా, వర్షమైనా శ్రీకృష్ణ పరమాత్మ కూడా గురుకుల వాసం చేశాడా లేదా చెప్పండి. శాస్త్రం అర్థం కావాలంటే అంటే ఊరికి చదివేయడం కాదండి, శాస్త్రపరంగా నేర్చుకోవాలంటే గురు శుశ్రూష కూడా చెయ్యాలి. మీకు ఇంకా మీకు చెప్పాలంటే శుక్రాచార్యుడు తెలుసు కదా మీ అందరికీ. మరి ఆయన యొక్క శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేం పేరో చెప్పండి చూద్దాం. వామన చరిత్రలో వస్తుంది. చెప్పండి. రాక్షసునైనా వెంటనే చెప్పాలి మీరు. శుక్రాచార్యుడు యొక్క మంచి శిష్యుడు అనమాట. ఇంక ఇష్టం ఆయన అంటే కూడా. పాపం ఆయన కోసము ఒక గురువు ఒక కన్ను కూడా పోగొట్టేసుకున్నాడు. అమ్మయ్య వచ్చింది నోట్లోంచి. ఎవరండి ఆయన? ఎవరైనా ఏ గురువైనా కళ్ళు పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటాడండి. నాకు నిజంగా శుక్రాచార్యుడు అంటే ఇష్టం. ఎందుకంటే ఏ శిష్యుడికైనా ఒక కన్ను ఇచ్చేయమంటే ఇచ్చేసే వాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో ఎవరైనా? మరి ఆయన వీడు వినట్లేదు అని కలశంలో నీళ్ళు ఇలా పోసేద్దాం అనుకుంటే ఆ కలశానికి అడ్డంగా ఎలా ఉండిపోయాడయ్యా అంటే ఒక చిన్న ఈగలాగా ఉండిపోయేట. పాపం స్వామి ఏం చేశాడు, ఆయన దర్భగడ్డి పెట్టి పుసుక్కమని పొడి చేశాడనమాట. కన్ను పోయింది. అందుకని శుక్రాచార్యుడు వారికి ఎన్ని కళ్ళు అయ్యా అంటే ఒకటే. మరి బలిచక్రవర్తికి అంతటి శక్తి, విష్ణుమూర్తిని తన పాతాళ లోకానికి మరి ఏమంటారు వాచ్మెన్గా కాపలాదారుగా పెట్టేసుకున్నాడంటే ఆయనకి ఆ శక్తి ఎలా వచ్చిందో తెలుసా మీ అందరికీ? ఎలా వచ్చిందో తెలుసా? శుక్రాచార్య ఏం చెప్తే అది చేయడమే. అంటే రాచకార్యాలు కూడా పక్కన పెట్టేసి గురువుని ఆరాధిస్తూనే ఉన్నాడు. శుక్రాచార్యుల వారికి అనుమానం వచ్చింది, ఈయన రాజా లేకపోతే నా శిష్యుడా? ఇదేమిటి రాజరికం పనులు కూడా వదిలిపెట్టేసి నా దగ్గర ఎందుకున్నాడు ఈయన? దేన్ని ఆశించి ఉన్నాడంటే పాపం ఆయన దేన్ని కూడా ఆశించి కూడా ఆయనకు సేవ చేయలేదన్నమాట. ఎవరికి? గురువుగారికి. కానీ గురువుగారికి అనిపించింది ఏంటో తెలిసినా అండి, నా శిష్యుడికి నా ప్రాణం ఇచ్చేయాలనుకున్నాడు. ఎవరండి? శుక్రాచార్య. చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించడం మొదలుపెట్టాడు. అదే సంజీవని, మృత సంజీవని విద్య. ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన శుశ్రూషకి గురువుగారి యొక్క హృదయం అక్కడ కరిగిపోయిందనమాట. మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు, ఈవెన్ పాజిటివ్ కూడా ఉంటుందన్నమాట. అవునా? దుర్యోధనుడికి అంత శక్తి ఎలా వచ్చిందండి చెప్పండి? బలరాముడిని సేవించాడు బాగా. అంటే గురు శుశ్రూషలో ఏమవుతుందయ్యానంటే తన సంస్కారాలన్నీ మంట కలిసిపోతాయి. అంటే వేయించినటువంటి విత్తనాల్లాగా అయిపోతాయి అనమాట. ఇంకా గురువు యొక్క స్థితి తన శిష్యుని యొక్క హృదయంలోంచి ప్రత్యక్షం అవుతుందన్నమాట. అందుకే ఈరోజు సద్గురువులుగా ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు శిష్యులే, అలాగే శిష్యులుగా ఉన్నవాళ్ళు మళ్ళీ ఏమవుతారు? సద్గురువుల కింద తయారైపోతారు అనమాట. కారణం ఏంటయ్యానంటే గురు శుశ్రూషకి అంత గొప్పతనం ఉంది కాబట్టి. అందుకని చివరిలో ఒక ఆయన అన్నాడు, శిష్యుడు పైకి లేచి మన్యే విదితం అన్నాడు. ఏమన్నాడండి? గురువర్యా నాకు అర్థమైందయ్యా అని అన్నాడు. కానీ ఆ శిష్యుని ఏమి అనలా. ఎందుకంటే ఈయన ఊరికి నోటుతో చెప్పలేదండి. ఎలా చెప్పాడు ఆయన? అనుభవపూర్వకంగా చెప్పాడనమాట. ఓకే అంతే. గురువుగారికి సాష్టాంగ నమస్కారం కూడా చేయలేదు. కొంతమంది అయితే గురువుగారు మాట్లాడిన తర్వాత చెప్పిన తర్వాత ఎవరు కూడా గురువు దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం కూడా చేయలేదంట. అట్నుంచటే వెళ్ళిపోయారంట. అంటే ఏమయ్యారు వాళ్ళంతా చెప్పండి? నిర్వాణ షట్కం చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. గురువు లేడు, శిష్యులు లేడు, మాతా నాస్తి, పితా నాస్తి, అసలు ఈ ప్రపంచమే లేదు. ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి గురువులు ఉంటారనమాట. వాళ్ళే సుఖయోగీంద్రులు అంటారు వాళ్ళని. ఎందుకంటే నా తండ్రి కదా, ఆయన్ని పరామర్శిద్దాం అనుకోలేదట. పుట్టగానే ఏమయ్యాడైనా ఎవరిని కూడా పలకరించకుండా వెళ్ళిపోతున్నట్ట. కానీ వ్యామోహంతో పరిగెత్తింది ఎవరు? మళ్ళా వేదవ్యాసుల వారు పరిగెత్తారంట.
మనకి పరీక్షణ్ మహారాజ్ చెప్తారనమాట. అలాంటి సుఖయోగీంద్రులు పాలు పితికేంత లోపల ఒక క్షణం అక్కడ ఉంటాడట, నెక్స్ట్ మూమెంట్ ఎక్కడ ఉంటాడో ఆయనకి తెలియదు అనమాట. అది సుఖయోగీంద్రులు అంట. అలాంటి వాళ్ళే ఇక్కడ మన్యే విదితం అన్నాడనమాట. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇంకొక రెండవ రకమైనటువంటి శిష్యులు ఉంటారనమాట. వీళ్ళేం మాట్లాడతారు చూడండి. రెండవ మంత్రం, నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేదచ యో నస్తద్వేద తద్వేద నో న వేదేచి వేదిత వేదచ నో న వేదేతి వేదచ. నో చూడండి, సంస్కృతంలోంచి నో అనే పదం వచ్చింది కదా. ఇక్కడ చూడండి, నాహం మన్యే సువేదేతి అంటే ఇక్కడ ఏంటి, సువేద ఇతి అంటే బాగా తెలుసుకున్నాను. అహం నా మన్యే అంటే నాకు బాగా తెలుసును అని నేను అనడం లేదు. ఓకేనా? అలాగే నాకు బాగా నో నా వేదేతి వేదచ, అలాగే నాకు తెలియదు అని కూడా నేను అనుకోవడం లేదు. బాగా ఆలోచించండి. ఇవన్నీ కూడా ఫార్ములాస్ అని చెప్పాను నిన్న మీకు. మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫార్ములాస్లో ఉంటాయి వేద మంత్రాలన్నీ కూడా. నాకు బాగా తెలుసును అని నేను అనడం లేదు, అలా అని నాకేమీ కూడా తెలియదు అని కూడా నేను అనడం లేదు. యోనస్ తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే నేను తెలుసుకున్నానో దాన్ని తెలియదన్నవాడు కూడా తెలిసినవాడుగా ఉంటాడు, తెలుసును అనేవాడికి కూడా తెలుస్తుంది. ఫార్ములా బాగా చూడండి. నాకు అంతా బాగా తెలుసు అని నేను అనడం లేదు, నాకేమీ తెలియడం లేదని కూడా నేను అనడం లేదు. ఏమీ తెలియదు అన్నవాడికి తెలుస్తుంది, ఏమీ అంతా నాకు తెలుసు అనేవాడికి కూడా తెలుస్తుంది. ఏంటది ఇదంతా? దీన్నే కంప్యూటర్ లాంగ్వేజ్ అన్నారు. ఏమన్నారండి? సి లాంగ్వేజ్ అంటారు. చూసారా? అంటే ఇక్కడ మనకి ఏమైపోతుందయ్యా అని అంటే, ఒక 2 మంత్రాలు నేర్చేసుకుని 2 ఉపనిషత్తు మంత్రాలు చదివేసి, లేకపోతే ఏదో 2 గురువుల దగ్గర వినేసి, టేప్ రికార్డులోనో లేకపోతే యూట్యూబ్లోనో వినేసి నాకు అంతా వచ్చేసిందండి, నాకు బాగా తెలిసిందంతా, నాకు మొత్తం ఉపనిషత్తులు అన్నీ నేను బాగా నేర్చేసుకున్నానండి. అవునా? ఈ చెప్పడం కూడా ఎలా చెప్తారయ్యా అంటే, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అవునా, ప్రజ్ఞానం బ్రహ్మ. మాకు ఈ 4 మహావాక్యాల గురించి మా గురువుగారు చెప్పేశారు, నేను అయమాత్మ బ్రహ్మ. వాళ్ళు చెప్పడం కూడా ఎలా ఉంటుందయ్యా అని అంటే గర్వంతో చెప్తుంటారు అనమాట. అవునా? ఇలాంటి వాడికి ఏమీ తెలియదు అని అర్థం మనకు అర్థమైపోతుందా లేదా చెప్పండి. అయితే అంతా తెలిసినా కూడా నాకు తెలియదు అని ఉంటాడు. చూసారా? ఇలాంటి వ్యక్తి ఎలా ఉంటాడయ్యా అంటే నివురు కప్పినటువంటి నిప్పులా ఉంటాడు. బయటకు చూస్తాం మనలాగే ఉంటాడు, మనతోనే మాట్లాడుతుంటాం, వాడు మనలాగే తింటూ ఉంటాడు, మనలాగే పరిగెత్తుతూ ఉంటాడు, మళ్ళా అన్నిట్లో మనలాగే ఉంటాడు చూడ్డానికి. కానీ ఆయన ఎలాంటి వాడండి, ముట్టుకున్నావా ఏమవుతాడు, కాల్చేస్తాడు. అందుకనే సద్గురువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ మా మాతాజీని అమ్మగారు ఎన్నో గ్రంథాలు రాశారు, అమెరికా లాంటి రాజ్యాలు వెళ్ళారు, ఎన్నెన్నో కొత్త కొత్త కార్యక్రమాలన్నీ చేశారు. గురుదేవులే అమ్మగారిని ఎంతో మెచ్చుకున్నారు. కానీ పక్కనే ఉన్న ప్రెసిడెంట్కి అర్థం కాలే. ప్రొద్దుటూరు అయింది, జూటూరు వేమయ్య అని నేను బాహాటంగా చెప్తాను మీకు, రికార్డు కూడా అవుతుంది. ఆయన చనిపోయాడండి, ఇప్పుడు లేడైనా. మేము ఆశ్రమంలో ట్రైనింగ్ అవుతూ ఉంటే మాతాజీ 2000లో సమాధి అయిపోయారు, శారదా మాతాజీ. ఆయన తర్వాత వచ్చాడనమాట, ఆశ్రమానికి వచ్చి అమ్మగారి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. మేమందరం కూర్చొని వినేవాళ్ళమే. మాతాజీతో ఉన్న సంబంధం ఉంటుంది చూసారా, ఎందుకంటే ఆయన ప్రొద్దుటూరు నుంచి బయలుదేరి కడప వెళ్ళి, కడప నుంచి ఆశ్రమానికి వెళ్ళాలంటే చాలా దూరం. కానీ ప్రతి నెల ఒకసారి ఆయన ట్యాక్సీలో వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకుని ప్రెసిడెంట్ ఆయన, ఆశ్రమం ప్రెసిడెంట్ ఆయన. అప్పుడు ఆయన చెప్తూ ఉంటే మాకే ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఏంటంటే నేను ఏదో శారదా, ఏమ్మా శారదా, ఏమ్మా శారదా, ఏమ్మా శారదా అని పిలిచేదాన్ని, మూర్ఖుణ్ణి నేను. ఈరోజు గుండెలు బాదుకొని కొట్టుకున్నా కూడా శారదమ్మ ఏంటో నాకు ఈరోజు అర్థమైంది, కానీ ఆ రోజు అర్థం కాలేకపోయింది అని ఏడ్చాడు ఒకరోజు. తెలుసా మీ అందరికీ?
కాబట్టి గురువులు ఎలా ఉంటారయ్యా అంటే మనకి ఈ మధ్యకాలంలోనే శాంతి ఆశ్రమం అని ఒక ఆశ్రమం ఉంది. ఎక్కడుందయ్యా అంటే అన్నవరం, తెలుసు కదా మీ అందరికీ క్షేత్రం. అన్నవరం క్షేత్రంలో పక్కనే ఒక శాంతి ఆశ్రమం ఉంది. ఆ మాతాజీ ఎలా ఉంటారయ్యా అంటే ఇక పక్కన ఇలా ఊడుస్తూనో కడుగుతూనో అలా ఉంటారనమాట. ఎవ్వరికీ ఆవిడ మాతాజీ అనే విషయం కూడా తెల్ల బట్టలు వేసుకుంటారు. సన్యాసం కూడా ఆవిడ తీసుకుని తెల్ల బట్టలు వేసుకుంటారు. ఆమె మామూలుగా ఉన్న సందర్భంలో ఎవరైనా ఆశ్రమానికి వచ్చి ఈ ఆశ్రమానికి హెడ్ ఎవరండి అని ఆవిడని అడుగుతారు. మీకు అర్థమైందా? ఆవిడ నవ్వేసి మీరు వెళ్ళి కూర్చోండి వస్తారు మాతాజీ గారు అని మళ్ళీ ఆవిడ వెళ్ళి కూర్చునేవాళ్ళు అనమాట. అంటే మీరే అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ మన్యే విదితం అనే వాళ్ళకి అర్థమైంది, ఏమీ తెలియదు అన్న వాళ్ళకి అర్థమైంది, నాకు బాగా తెలుసు అనే అహంకారికి అర్థం కాలేదు. అంటే ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. కాబట్టి ఇక్కడ అహం విస్మరణ అన్నారనమాట. అహం స్మరణ వేరు, అహం విస్మరణ అంటే ఏంటంటే ఈ అహం ఉంది చూసారా, లాస్ట్ మినిట్ వరకు కూడా పైకి లేస్తూనే ఉంటుందంట. అహంకారం, నేను అనేటటువంటి భావన ఉందే, ఇదే మనిషికి గొడ్డలు పెట్టనమాట. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి కాళ్ళు ఒప్పుకునైనా సరిగ్గా పెట్టుకోండి. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి కృష్ణుడు పడుకొని నిద్రపోతున్నట్టుగా వ్యవహరించారట. ఎవరు వచ్చారు యుద్ధానికి ముందు? అర్జునుడు వచ్చాడు, దుర్యోధనుడు వచ్చాడు. దుర్యోధనుడు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? నేనేంటి ఈయన కాళ్ళ దగ్గర కూర్చోవడం, నేను తల దగ్గరే కూర్చుంటాను అన్నాడు. ఎవరు వచ్చి కాళ్ళు ఎత్తుతూ కూర్చున్నారు? దొంగ నిద్ర, అది నిజమైన నిద్ర కూడా కాదు, అవునా? దానికంతా పెద్ద కథ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ అహం తొళ్ళు ఎరగొట్టించుకున్నా కూడా ఇది నార్మల్గా ఉండదు, అవునే కదా? అలాంటి అహంకారులు గర్విష్ఠులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి భగవంతుడు అందుకే హిరణ్యకశిప భావనతో మీరు పరమాత్మను ఆరాధించకండి. మీరు ఎలా ఆరాధించాలి? ప్రహ్లాద భావనతో ఆరాధిస్తేనే నరసింహస్వామి యొక్క అనుగ్రహం దొరుకుతుందన్నమాట. ఎందుకంటే నరసింహస్వామికి ఎంత కోపం వచ్చిందో నరసింహ అవతారంలో మనం చూస్తాం. స్తంభం నుంచి వచ్చిన తర్వాత మరి ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి తీర్చునా అందందే గలడని చెప్పిన తర్వాత కూడా ఆయన అహంకారం తగల. ఎవరిది? ఆయన ప్రత్యక్షమైనా కూడా అహంకారం తగల ఆయనకి. తర్వాత ఆయన పేగులు పీకేసిన తర్వాత తప్ప ఆయనకి అహంకారం తగల. ఆ ఆవేశంలో ఉంటే దేవతలు కూడా దగ్గరికి రాలేదంట, భయపడిపోయారట. అప్పుడు వెంటనే దేవతలందరూ వచ్చి ప్రహ్లాద కుమార 5 సంవత్సరాల అబ్బాయికి నీ వలనే స్వామి ప్రత్యక్షమయ్యాడు, ఈ అవతారంలో వచ్చిందే నీకోసం అయినా దగ్గరికి రా అని మన ఇంట్లో జరిగే సంఘటనలు చెప్తారనమాట. భార్యాభర్త ఇద్దరు బాగా కొట్టుకున్న తర్వాత కోపంతో ఉన్నటువంటి భర్త దగ్గరికి భార్య వెళ్ళాలంటే మళ్ళీ ఒకటి తగ్గించేస్తాడంట. అలాంటప్పుడు ఈ భార్య ఏం చేస్తుంది అంటే చిన్న పిల్లోడిని, వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ ఉంటారు, చిన్న పిల్లలు 5 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లల్ని, ఒరే డాడీ అనమానరా, డాడీ అనరా, డాడీ అని దగ్గరికి వెళ్ళరా అని ఎవరిని పంపిస్తారు? పిల్లల్ని చూసిన తర్వాత వీడు ఎంత నరసింహావతారంలో ఉన్నా కూడా వెంటనే కమ్ డౌన్ అయిపోతాడు అనమాట. అవునా? ఇది ఒక టెక్నిక్, మీకు అందరికి తెలుసో తెలియదు, అంటే మీరు కూడా ఉపయోగించుకోండి, ఇది టెక్నిక్ కదా. కాబట్టి వెంటనే ఆయన ప్రహ్లాద కుమారుడు ఎలా రాగానే ఆయన ఆవేశం అంతా ఏమైపోయిందండి, వెళ్ళిపోయిందనమాట. దగ్గరలో తోడ మీద వెళ్ళి కూర్చోబెట్టుకున్నట్ట స్వామి. కాబట్టి ఇక్కడ తెలిసిన వాడికి తెలియదు, తెలియని వాడికి తెలియదు, అవునా? తెలుసు తెలియదు అనేవాడికి తెలుస్తుంది, ఏమీ తెలియదు నాకు ఏమీ తెలియదు అనేవాడికి కూడా తెలుస్తుంది. అంటే ఇదంతా ఏంటండి? కంప్యూటర్ లాంగ్వేజ్ అనమాట. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ శ్లోకం చూడండి, మంత్రం చూడండి, 3వ మంత్రం. యస్యా మతం తస్య మతం మతం యస్య చ వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. యస్యా మతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం.
అవిజ్ఞాతమవిజానతాం. తర్వాత మంత్రం ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే మృతం. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే మృతం. యస్య ఎవరికైతే అమతం తెలియదో తస్య అతనికి మతం. ఎవరికైతే తెలియదో అంటారో ఆయనకి తెలుస్తుంది. అలాగే తెలుసునన్నవాడికి ఆయనకి మాత్రం తెలియదు. అలాగే విజ్ఞానవంతులకి తెలియదు, అవిజ్ఞానవంతులకి తెలుస్తుంది. చాలా కాంప్లికేటెడ్గా ఉంది కదా. మామూలుగా ఏమనుకుంటారంతా, అబ్బా జ్ఞానం బాగా ఉన్న వాళ్ళకి, చదువు బాగా ఉన్న వాళ్ళకి, ఐఏఎస్ ఆఫీసర్లకి, అవునే కదా, మున్సిపల్ కార్పొరేటర్లకి, ఇలా బాగా కొంచెం కేటగిరీల్లో ఉంటారు చూసారా. బాగా గ్రూప్ 1లు 2లు రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళందరికీ కూడా పరమాత్మ తెలియబడతాడా చెప్పండి, ఆలోచించండి. ఏమన్నారు ఇక్కడ అంటే అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. ఏమన్నారు ఇక్కడ, బాగా ఇంటెలిజెంట్ పర్సన్స్ అన్నమాట ఎవరైతే ఉంటారో, జ్ఞానవంతులకి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికి కూడా ఈ యొక్క జ్ఞానము, తత్వజ్ఞానము ఎవరికి కూడా తెలియబడదు. ఎవరికి తెలియబడుతుందంట? ఏమీ తెలియదు అన్నవాడికి తెలియబడుతుందంట. మీకు అర్థమైందా? సో దీన్ని బట్టి బాగా అర్థం చేసుకోండి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఒక కలెక్టర్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఒక కేటగిరీలో ఉంటారో, అలాగే బాగా డబ్బున్నవాడు ఎవరైతే ఉంటారో, ఒక హిరణ్యకశిపుడికి అర్థం కాల, ఒక రావణాసురుడికి అర్థం కాల, కొన్ని దుర్యోధనుడికి ఏమైనా అర్థమైందా? సకల శాస్త్ర పారంగతుడు కదా. మొన్న కూడా చెప్పాను నేను వేరే సమ్మేళనాల్లో. రావణాసురుడికి ఎంత చెప్పినా అర్థమైందా? రాముడిని గుర్తించగలిగాడు ఎదురుగుండా. పరంధాముడే నాకు విష్ణుమూర్తి నాకు ఎదురుగుండా వచ్చి నాతో యుద్ధం చేస్తున్నాడనే విషయాన్ని ఆయన గుర్తించగలిగాడా? యుద్ధ భూమిలో పడిపోయిన తర్వాత కొనవపురితో ఉన్నట్ట రాముడు చెప్పాట, లక్ష్మణ వెళ్ళు, ఆయన దగ్గర అనంతమైనటువంటి జ్ఞానం ఉంది, వెళ్ళి తెలుసుకో అన్నట్ట. లక్ష్మణస్వామి అన్నట్ట, చిచి ఇలాంటి వెధవ దగ్గరికి నన్ను పంపిస్తున్నావు అన్నట్టు. వెళ్ళలేదంట, అష్టోత్తరం చేశాట. ఎలాంటి అష్టోత్తరము? నూరు దుర్మార్గుడా, ఊరు దుష్టుడా అని. ఇది అష్టోత్తరం అనమాట. వెళ్ళలేదంట లక్ష్మణస్వామి. అప్పుడు రాముడు వెళ్ళాట. రాముడు వెళ్ళి ఎక్కడ ఆయన నిలబడ్డాడయ్యా అంటే రావణాసుడి యొక్క శిరస్సు దగ్గర నిలబడ్డా, పాదాల దగ్గర నిలబడ్డాట. చూడండి రాముడి యొక్క గొప్పతనం. మీరు యుద్ధకాండ చదవండి. అప్పుడు అడిగాట, నువ్వెంత ప్రయోజకుడు కదా, ఇన్ని శాస్త్రాలు తెలుసుకున్నావు కదా, ఇప్పుడు నేల కొరిగిపోయావు కదా, కానీ చివరిలో నువ్వు ఇచ్చేటటువంటి సందేశం ఏంటో నాకు చెప్పు అన్నట్టు. ఆయన అయిపోయింది కదా, అంతా అయిపోయింది, ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు, ఇంకొంచెం నిమిషంలో చనిపోతాడు. అప్పుడు ఆయన అన్నట్ట, ఏమన్నాడంటే నాకు అన్నీ నాకు తెలుసు, కానీ నేను మాత్రము ధర్మ అంటే ధర్మం ఏంటో తెలుసు నాకు. జానామి ధర్మం జానామి అధర్మం అంటే జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. అంటే మీకు అర్థమైందా? నాకు మంచి అంటే ఏంటో తెలుసు, చెడు అంటే కూడా నాకు తెలుసు, కానీ చెడులోనే నా మనస్సు ఎప్పుడు కూడా రమిస్తుంది తప్ప మంచి అంటే నాకు ఎందుకో ఇష్టం ఉండదు అనమాట. ఇది రాక్షస ప్రవృత్తి. మరి ఈయనకి జ్ఞానం లేదా చెప్పండి? మరి ఈ రోజుల్లో ఇంతటి జ్ఞానవంతులు, ఇంతటి గొప్పవాళ్ళు, మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జన్మ ఎప్పుడు తరిస్తుందని మన భారతదేశంలో మన మహాత్ములు అలెగ్జాండర్ ద గ్రేట్ కింగ్ అంటారు, కానీ ఆయన బొంగు. ఎందుకో తెలిసిన, ఆయనకు కూడా భారతదేశం వచ్చేంత వరకు కూడా ఆయనకు అర్థం కాల. భగవద్గీతని తెలుసుకున్న తర్వాత ఆయనకు అర్థమైంది, నా జన్మ ఈ రోజుకి సఫలీకృతమైంది, నేనేమో జగజ్జేత అనుకున్నాను కానీ కాదు అనే విషయం ఎప్పుడు అర్థమైంది ఆయనకి? భగవద్గీత పట్టుకున్న తర్వాత, మన గురువులు ఆయనకి ఉద్బోధ చేసిన తర్వాత అర్థమైంది ఆయనకి. అంతవరకు ఆయనకి అర్థం కాదు. మరి మన భారతదేశంలో పుట్టి
అసలు భగవద్గీత అంటే ఇష్టం ఉండదు, మహాత్ములు అంటే ఇష్టం ఉండదు, నేను నాస్తికవాదిని అని అంటారు. పోనీలే నాస్తికవాది అయితే ఉన్నావు, కానీ కనీసం ఏ రోజైనా కూడా ఈ ప్రపంచానికి మూలం ఏంటో తెలుసుకోవాలనేటటువంటి ఒక జిజ్ఞాస నీలో ఉద్భవించిందో ఎప్పుడైనా? తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం కూడా నువ్వు చేయవు. మేము ఆశ్రమంలో ఉన్నప్పుడు నేను లైబ్రరీయన్గా పనిచేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, చాలా హైట్ ఉన్నాడు ఆయన పోలీస్ కేటగిరీలో ఆయన రిటైర్మెంట్ అయిపోయి వచ్చాడు అనమాట. ఆయన పేరు మొగలప్ప, చనిపోయాడు ఆయన, ఇప్పుడు లేడు ఆయన. ఆయన వచ్చి, అమ్మా నువ్వు ఎంత బాగా పారాయణం చేస్తున్నావో, నాకు రోజు పారాయణం ఉండేది సాయంత్రం సత్సంగంలో. ప్రతి ఒక్కరు కూడా 5 శ్లోకాలు భగవద్గీత పారాయణం చేయాలి అక్కడ ఉన్నవాళ్ళంతా. అప్పుడు గంట అయిపోతుంది, బెల్లి కొడతారు, అప్పుడు భోజనం పెడతారు, అందువరకు భోజనం పెట్టరు అక్కడ. అయితే నువ్వు ఎంత చక్కగా పారాయణం చేస్తున్నావో, భగవద్గీత స్పష్టంగా చెప్తున్నావు, నాకు నేర్పిస్తావమ్మా అని అడిగాడు లైబ్రరీకి వచ్చి. అంత పెద్ద ఆయన. ఎందుకంటే ఈ నోరు చాలా దుర్మార్గంగా మాట్లాడింది. ఎందుకంటే మరి వీళ్ళందరినీ అలా మాట్లాడకపోతే నా డ్యూటీ కాబట్టి ఈరోజు భగవద్గీత నేను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. నేర్చుకోవాలనేటటువంటి ఒక జిజ్ఞాస ఉంటే నేర్చుకోలేరా? నేర్చుకున్నాడు ఆయన. ఆశ్రమానికి మళ్ళీ సెక్రటరీగా ఉండి ఎంతో సేవలు అందించాడు ఆయన. ఎందుకంటే ఒక పోలీస్ కేటగిరీ కావచ్చు, మిగతా కేటగిరీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ భగవద్గీతలో లేనటువంటి శాస్త్రము ఎక్కడా లేదు. దాంట్లో ఉన్నటువంటి విషయాలు దేంట్లో కూడా లేవు. ఎందుకంటే ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత అంట. కాబట్టి ఈరోజు మీరు అర్థం చేసుకోండి, మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం అయ్యా అంటే, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిపో, నువ్వు టీచర్ అయిపో, నువ్వేం పొలిటీషియన్ అయిపో, నువ్వు డబ్బు సంపాదించు అంటున్నాం, కానీ నువ్వు భగవద్గీత చదువు అని అంటున్నావా చెప్పండి? వాడు అలాగే తయారవుతున్నాడు, డబ్బు సంపాదించే యంత్రం కింద తయారవుతున్నాడు అనమాట. అవునే కదా? అందుకని ఇక్కడ స్వామి ఏం చెప్తున్నాడంటే, విజ్ఞానం అంటే జ్ఞానవంతులకి తెలియబడదు తత్వజ్ఞానం. మరి అవిజ్ఞానవంతులు అంటే జ్ఞానం లేని వాళ్ళు కాదు. అక్కడ ఎంత జ్ఞానం తెలిసినా కూడా ఇది బుద్ధి జ్ఞానం తప్ప పరమాత్మ జ్ఞానం అని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవిజ్ఞానవంతులు. అంటే ఇక్కడ ఉపనిషత్తు యొక్క మంత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎన్ని తెలుసుకున్నా కూడా ఇంకా 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 తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది తప్ప, కామా తప్ప ఫుల్ స్టాప్ మాత్రం ఉందా ఈ ప్రపంచంలో? చెప్పండి. ఎన్ని డిగ్రీలు చేసినా ఇంకా 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 మనం చచ్చిపోయినా కూడా, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఇంకా చదవడానికి ఎంతో నాలెడ్జ్ ఉంది. భౌతికమైనటువంటి శాస్త్రమే ఎలాగుంది, మరి ఆధ్యాత్మిక శాస్త్రం ఎలా ఉందో ఆలోచించండి. కాబట్టి అలాంటి వాళ్ళు ఇక్కడ అవిజ్ఞానవంతులు అంటే అన్నమాట. కాబట్టి చెప్తూ ఏమన్నారంటే, ఇక్కడ ప్రతిబోధ విహితం మతం ఏమన్నారు ఇక్కడ, అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. 4 స్టేట్మెంట్లు ఇక్కడ ఏంటంటే, ప్రతిబోధ విహితం మతం. మతం అంటే మళ్ళీ వేరే వేరే మతం అంటే ఇక్కడ అభిప్రాయం అని అర్థం. చాలామందికి తెలియదు ఏంటంటే, మీరే మతం అండి, ఆ మతాల గురించి చెప్పట్లే. ఇక్కడ మతం అంటే ఏంటి, ఇక్కడ అభిప్రాయము, విశ్వాసము, ఓకేనా, స్టాండర్డ్గా నిలబడి ఉండడము. దీన్ని నా అభిమతం, నా అభిప్రాయం అంటుంటారు చూసారా? ఎప్పుడైనా అభిమతం అనే పేరు విన్నారా తెలుగులో? అదే మతం అంటే ఇక్కడ. అంటే ఇక్కడ ప్రతిబోధ విదితం మతం అంటే, బాగా ఆలోచించండి, మనము చూసేటటువంటి దృష్టి ఏదైతే ఉందో, దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత బ్రహ్మమయం జగత్. అంటే ఈ ప్రపంచంలో ప్రతి దాన్ని చూస్తూ ఉంటే దాంట్లో ఏదో ఒక గొప్పతనం మనకి కనిపిస్తుందంట. ఆఖరికి భగవద్గీత 10వ అధ్యాయము విభూతి యోగం పేరు విన్నారా? దాంట్లో ఏం చెప్తాడయ్యా అనంటే, జోదగాన్ని కూడా నేనే, జోదవాడేటటువంటి వాడిలో ఎక్కడా కూడా అటు ఇటు దిక్కులు చూడకుండా కొన్ని వందల మందిని ప్యాకెట్లో ఓడించేసే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఈ కర్నూలులోనే చూశాను నేను. మీరు ఇల్లు ఎలా కట్టారమ్మా అంటే, మా ఆయన బాగా జోదమాడతాడండి, ఈ అపార్ట్మెంట్ అలాగే కట్టామని చెప్పింది ఒక ఆవిడ. తెలుసా మీకు? అంటే ఆయనలో జోద కళ. ఆ కళ ఎవరిది చెప్పండి? ఆయనదా? ఎవరిదండి ఆ కళ? పరమాత్మదే కళ. చిన్న పిల్లలు ఉంటారు, 18 ఏళ్ళు గడగడ చెప్పేస్తారు. లేదా సంగీతంలో సరిగమపాలు బాగా ఎంత బాగా చెప్పేస్తారు వాళ్ళంతా కూడా. మరి ఆ కళ ఎవరిది చెప్పండి? పరమాత్మదే కదా. కాబట్టి ఇక్కడ ప్రతిబోధ విహితం మతం ఏం చెప్పారు ఇక్కడ, అమృతత్వం హి విందతే అన్నారు ఇక్కడ. అంటే ఎక్కడైతే గొప్పదుందో
ఎక్కడైతే శ్రేయస్సు కనబడుతుందో చీమలో కూడా ఎవరున్నారండి? చీమకి ఇది ఉప్పండి, ఇది పంచదారండి అని పెడితే దేని దగ్గరికి వస్తుంది చీమ? మరి ఆ చీమలో ఉన్న జ్ఞానం ఎవరిది? ఎంత చిన్న చీమే కదా, మనం అనుకుంటాం నలిపేస్తే ఒక నిమిషంలో పోతుంది కదా మరి దానికి ఆ జ్ఞానం ఎవరు పెట్టారు ఇక్కడ? అదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారనమాట. చీమలో కానీ దోమలో కానీ అదే శకటాసురుడని వస్తాడనమాట. శకటం పైన ఉంటాడు మనకి కృష్ణ చరిత్ర చదివితే తెలుస్తుందనమాట. అంటే ప్రతి జీవిలో కూడా నేను బతకాలి బతకాలి బతకాలి. ఇంత చిన్న దోమ కూడా చూడండి మనకు అందకుండా ఎలా పారిపోతుంటుందో కొడితే కూడా. మరి దానికి బతకాలి అనేటటువంటి ఆ నేర్ప పెట్టింది ఎవరు చెప్పండి? అవునే కదా. అందుకే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక పెద్ద టెంపుల్ కట్టిస్తూ ఉంటే ఒక విగ్రహాన్ని తయారు చేస్తే వాళ్ళ గురువు గారు సమర్థ రామదాస్ తెలుసా మీ అందరికీ? మహారాష్ట్రాన్ని గడగల్లాడించాడు ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన యొక్క రాజ్యం అంతా కూడా ఒక రాసేసేసి వాళ్ళ గురువుగారి జోబులో వేసేస్తారట. గురువుగారి రాజ్యం నాది కాదు, మీరే పరిపాలించండి అంటే నేను ధ్యానం చేసుకుంటానయ్యా, నా ప్రతినిధిగా నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించన్నట్ట. ఆయన ఛత్రపతి మహారాజు గారి యొక్క గురువు గారు సమర్థ రామదాస్. ఆయన ఈ విగ్రహం పనికిరాదు నాయన అన్నట్ట. ఎందుకు గురువుగారు? ఇంత అద్భుతంగా ఉంది కదా, ఇంత చక్కగా చెక్కారు కదా అంటే ఆ శిల్పాకారిని పిలిచి ఇక్కడో దెబ్బ కాళ్ళ దగ్గర ఒక దెబ్బ వేస్తే పగిలిపోయిందంట. ఆశ్చర్యపోతారు. ఆ శిల్పంలోని అంటే ఆ శిలలోని ఇంత చిన్న ప్లేస్ ఉందంట, దాంట్లో నీళ్ళతో పాటు ఉన్నటువంటి కప్ప ఉందంట. నీళ్ళున్నాయంట చుట్టూరు, దాంట్లో ఏముంది? కప్ప ఉంటే మరి పనికిరాదు కదా, కాబట్టి ఇంకొక విగ్రహం తయారు చేయమంట. మరి ఆ జ్ఞానం అందులో కప్ప ఉన్న విషయం గురువుగారికి ఎలా తెలిసింది అని నన్ను అడగండి, ఎందుకంటే ఆయన మహానుభావుడైన. ఛత్రపతి శివాజీ మహారాజుకే తెలియలేదు అంటే వాళ్ళ గురువుగారికి తెలిసింది. అందుకే గురువుగారు ఏం చేస్తారు? మనల్ని స్కాన్ చేసేస్తారని చెప్పని అదనమాట. కాబట్టి ఇక్కడ ఏమన్నారయ్యా అంటే ఇక్కడ స్వామి ఆ ప్రతి బోధలో కూడా ప్రతి ఎక్స్పీరియన్స్లో కూడా ఎవరున్నారండి? ఇక్కడ పరమాత్మ ఉన్నాడు. అందుకే భోజనం కూడా బ్రహ్మార్పణం అని చెప్పుకుంటూ చేయాలి. స్నానం కూడా ఏమంటారు మంత్రాలు చదువుకుంటూ మనం చేయాలి. తర్వాత ప్రతి దాంట్లో కూడా మన వాళ్ళు అందుకే సూర్యభగవానుడికి వచ్చి నమస్కారం చేయండి. మీరు 33 కోట్ల మంది దేవతలకి నమస్కారం చేయకపోయినా కూడా ఉదయాన్నే వచ్చి మీరు సూర్యభగవానుడికి స్నానం చేయకపోయినా కూడా మడి తడి ఆచారాలు లేకుండా సూర్యభగవానుడికి దండం పెట్టేస్తే 33 కోట్ల మంది దేవతలకి దండం పెట్టేసినట్టే. తెలుసు కదా మనందరికీ. అందుకని ఇక్కడ ఆత్మన విందతే వీర్యం విద్యయ విందతే అమృతం అన్నారు ఇక్కడ. అంటే ఆత్మశక్తి వలన మాత్రమే మనకి బలం వస్తుంది తప్ప బూస్ట్ తాగితే బలం రాదు. అవునా? ఇప్పుడు మీరు బాగా మంచి బూస్ట్లు మంచి కార్యక్రమాలు అన్నీ బాగా అన్ని రకరకాల ఫుడ్లు పెట్టి ఒక అమ్మాయిని మౌంటైన్ ఎక్కేమనండి చూద్దాం, ఎక్కేస్తుందా? కొండ ఎక్కేమనండి, ఎక్కేస్తుందా? కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, మీకు తెలుసో తెలియదు, ఈ ప్రపంచంలోనే మన యొక్క ఈ కాలంలోని అన్వితారెడ్డి అని ఒక అమ్మాయి మౌంటైనర్ అనమాట. ఆవిడ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేసింది అమ్మాయి. తెలుసా మీ అందరికీ? అమ్మాయి ఎలా ఎక్కేసిందండి? అన్ని వేల మైళ్ళ చదరపు కిలోమీటర్ల అమ్మాయి ఎక్కేసింది అని అంటే ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చూడండి. అలాంటి ఇంటర్వ్యూస్ని చూడమని చెప్పాలి మీ పిల్లల్ని కూడా. ఆ అమ్మాయి అంటుందన్నమాట, మేము ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే ఎక్కుతూ పర్వతారోహణ చేస్తూ ఉంటే కొన్ని వందల వేల శరీరాలు అంటే ఎక్కినటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి రాలేక అక్కడ ఫ్రెష్గా మనకి ఏమంటారయ్యా అంటే చెప్తారన్నమాట, హాస్పిటల్లో పెడతారు మనకందరికీ కూడా చూపించడానికి అవయవాలు ఎలా ఉంటాయి, ఆడపిల్ల అవయవాలు ఎలా ఉంటాయి, మగపిల్లల అవయవాలు ఎలా ఉంటాయి, బైపీసీ చదివిన వాళ్ళకి చూపిస్తారనమాట. ఎనాటమీలో చూపిస్తారనమాట. బైపీసీ స్టూడెంట్స్కి తెలుస్తుంది. నేను కూడా అప్పట్లో డెడ్ బాడీస్ చూసాను నేను చదువుకున్నప్పుడు. నేను కూడా ఇంటర్మీడియట్ బైపీసీ నాది. అయితే ఆ అమ్మాయి చెప్తుందండి, ఆ మంచు కొండల్లో ఆ శరీరాలు కొన్ని వందల ఏళ్ళ శరీరాలైనా కూడా అస్సలు ఎటువంటి ఇంపెరిషబుల్ అనమాట, నాశనం అవ్వము, అలాగే ఉంటాయి. మనం నీట్గా స్నానం చేసి నీట్గా బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటామో అంతగా ఉంటాయట. ఇంకొకరు అయితే గుండెకి చచ్చిపోతారు. అవునా కదా? మరి ఆ అమ్మాయికి అంత శక్తి ఎలా వచ్చిందండి అంటే దీన్ని ఆత్మన విందతే వీర్యం. అది శరీర ఏమంటారు భోజనం పెట్టడం వల్ల వచ్చేటటువంటి శక్తి కాదు ఇది అనమాట. ఏ శక్తి అండి ఇది? అమ్మాయి చెప్పింది. ఎందుకంటే మానసికమైనటువంటి బలం ఉంటేనే తప్ప
శారీరక బలం ఏమీ పనిచేయదు, దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజులు ఇవన్నీ చేయాల్సిందే మేము. కానీ ఆత్మస్థైర్యం లేకపోతే ఇలాంటి పనులు మేము చేయడానికి అవకాశమే లేదు. అవునా? ఆడపిల్లలు కూడా సోల్జర్స్గా ఉంటారు, మరి వాళ్ళకు కూడా నక్సలైట్లు కూడా ఎలా ఉంటారు చూడండి, వాళ్ళు అడవుల్లో ఎలా తిరుగుతారు, ఆడపిల్లలు కూడా ఉంటారు. మరి వాళ్ళు నిమిషానికి చచ్చూరుకున్నారు అనుకోండి, ఎలాంటి వాళ్ళు పక్క దోసిస్తారు. అవునా కదా? అందుకని ఏమన్నారయ్యా అంటే ఆత్మశక్తి నిజమైనటువంటి శక్తి. కాబట్టి ఇక్కడ విజ్ఞాతం విద్యయా విందతే అమృతం అన్నారు. అంటే ఆత్మవిద్య ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి నిజమైనటువంటి అమృతత్వ శక్తి లభిస్తుంది. అందుకే మన పూర్వీకులు రాజులు ఎవరైతే ఉన్నారో, దేశాన్ని పరిపాలించేటటువంటి మహారాజు అయినటువంటి రాముడికి చిన్నప్పుడే ఎవరు నేర్పించారు తెలుసా అండి? వశిష్ఠ గీత అంటారు. ఎవరు నేర్పించారండి? వశిష్ఠ మహర్షి ఏమి నేర్పించాడండి ఆయనకి? వశిష్ఠ గీత చదవండి తెలుస్తుంది. అలాగే విశ్వామిత్రుని వెంట వెళ్ళాడు ఆయన. ఏ సమయంలో వెళ్ళాడండి? చాలా చిన్న ఏజ్. అందుకే అంటారనమాట, స్కూల్ డేస్ అన్నీ కూడా వశిష్ఠుడితో జరిపాయంట రాముడికి. కాలేజ్ డేస్ అన్నీ కూడా ఎవరితో గడిపాట ఆయన? విశ్వామిత్ర మహర్షితో గడిపాడు. ఒక రాజుకి, ఒక వాళ్ళ ఎమ్మెల్యేనైనా, తర్వాత మన దేశాన్ని పరిపాలించేటటువంటి ఈరోజు నరేంద్ర మోడీ గారికి అంతటి ఘన సన్మానం ఎందుకు లభిస్తుంది చెప్పండి? వారు ఒకప్పుడు చిన్మయానంద స్వామీజీ శిష్యుడు, తెలుసా మీ అందరికీ? ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖ కూడా ఆయన. అవునా? ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్పిరిచువాలిటీ లేకపోతే ఈరోజు భారతదేశాన్ని ఇంత చక్కగా పరిపాలించడానికి అవకాశమే లేదు. అలా కాకుండా ఎక్కడి నుండో వేరే దేశాల నుంచి మన దేశం మీద పెత్తనం చెలాయిద్దామంటే ఏ రోజైనా శాస్త్రం చదువుకున్నారా? ఏ రోజైనా భగవద్గీత చదువుకున్నారు? ఏ రోజైనా ఉపనిషత్తులు చదివారా వాళ్ళు? మరి అలాంటి వాళ్ళకి పగ్గాలు ఇస్తే దేశం యొక్క గతి ఏమైందో మనందరికీ తెలిసినటువంటి విషయం, తెలిసిందే విషయం. అందుకని ఒక లీడర్ అయినా, ఒక ఇంటి యజమానైనా, అలాగే ఇంటికి పెద్దవాడైనా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలంటే మన మూలమైనటువంటి గ్రంథాలని ఖచ్చితంగా చదువుతో పాటు సంస్కారవంతమైనటువంటి ఈ సబ్జెక్ట్ కూడా ప్రవేశపెట్టాలి గవర్నమెంట్. మీరేం చేస్తారు పాపం? మనం ఏం చేస్తాం? పొద్దున్న లేచిన తర్వాత వాడు క్యారేజ్ కట్టి ఎవరే పోరానైనా అని వాడు మళ్ళీ ఏ టైంకి వస్తాడు? మళ్ళా సాయంత్రం వస్తాడు. అవునా? ఏ శ్రీ చైతన్య నారాయణ అంటే భగవద్గీత కూడా ఎలా చేయరు వాళ్ళు. అవునా కదా? కాబట్టి మాలాంటి వాళ్ళ దగ్గర పంపించాల్సిందే. అవునా? మేము నేర్పిస్తాం మళ్ళీ కావాలంటే. అందుకని ఈ 3వ ఖండం, తృతీయ ఖండం మీకు చెప్పాను కదా, అద్భుతమైనటువంటి ఏమొస్తుందండి? స్టోరీ కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్టోరీలో అంతరార్థం కావాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? ఓకేనా? అంతరార్థం కూడా పట్టుకోండి, కానీ బాగా వినాలి. వింటేనే ఊరికే పుస్తకం దాంట్లో ఏమీ లేదు, మీకు చదవడానికి కూడా రాదు. నేను చెప్పేటప్పుడు మీరు అది పట్టుకొని చూస్తే మీకేం అర్థం కాదు. అంతా సైన్స్ అండ్ చెప్పాను కదా, మ్యాథ్స్ ఫార్ములాలే ఉంటాయి అందులో. ఇలాంటి బుక్ కొనుక్కుంటే కనీసం ఎప్పుడైనా చదువుకోవచ్చు, కానీ అర్థం కాదు. ఉపనిషత్తు ఎప్పుడు కూడా చెప్తేనే తప్ప అర్థం కాదు. ఊరికే చదివేసుకోవాల్సిన గ్రంథాలు కొన్ని ఉంటాయి. మహాభారతం కూడా అర్థం కాదు. మనం అనుకుంటాం మహాభారతం రామాయణం చదివేస్తే అర్థమైపోతుందని, అర్థం కాదు. ఎందుకంటే దాంట్లో ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉన్నాయా లేదా? ద్రౌపది మాత 5 మంది భర్తల్ని ఎందుకు వివాహం చేసుకుంది చెప్పండి? దాంట్లో చెప్తారా? మూలంలో బాగా చదివితే మీకే అర్థమవుతుంది కూలంకషంగా. వ్యాస భగవానుడు చెప్పినటువంటి మహాభారతం చదివితే ఆవిడ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో మీకు అర్థమవుతుంది. కానీ దాన్ని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే గురువులైతేనే చెప్పగలుగుతారు, మర్మం వెడిదర్చి. అవునా? వాల్మీకి మహర్షి రామాయణం చదివినప్పుడు వాళ్ళని చెట్టు చాటు నుండి ఎవరు నిర్జరించారు? ఎవరు కొట్టేశారు? ఎవరు చంపేశారు? రాముడు చంపేశాడు కదా. అవునా కదా? చంపేశాడు, నిజమే. అది చెట్టు చాటు నుంచే చంపేశాడు ఆయన. ఎందుకు చంపాడు ఆయన? ప్రశ్న. రెండవది ఏంటంటే అమ్మవారిని అగ్ని ప్రవేశం చేయమన్నాడు అని చెప్పేస్తారు. వాల్మీకి రామాయణంలో ఉందా? అహల్య గౌతమ మహర్షి వృత్తాంతం ఉందా? వాల్మీకి మహర్షి రామాయణంలో ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఫస్ట్ ఉందో లేదో కూడా మనకు డౌటే. అవునా? మరొక విషయం ఏంటనంటే సీతమ్మ తల్లి, అదే మన రాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి, దశరథ మహారాజు గారు ఏడుస్తూ ఉంటే
ఎందుకంటే కైకేయి అరణ్యవాసానికి పంపించేసింది కదా. అలాంటప్పుడు రాముడు అబద్ధం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఓ సుమంత్ర, నాన్నగారికి చెప్పు, నాన్నగారి పిలిచినా కూడా నాకు వినబడలేదు అని చెప్పేశాయి. శబ్దంలో ఈ రథం యొక్క గుర్రాల యొక్క చెప్పుల్లో నాకు వినబడలేదు అని చెప్పేశాయి అని అన్నాడు వాల్మీకి రామాయణంలో, అవునా? కాబట్టి రాముడు ఏం చెప్పాడండి? అబద్ధం చెప్పాడు, అవునే కదా. ఇలాంటివి పట్టుకుంటారు చాలామంది. కానీ దాని వెనక ఉన్నటువంటి మర్మం ఏంటో ఎవరికి కూడా, మన హిందువులకి అర్థం కాదు, వేరే వాళ్ళకి ఎవరికో అర్థం ఏంటి? మన హిందువులకే అర్థం కాదు, వేరే వాళ్ళకి మనం ఎక్కడ చెప్తాం? ఆలోచించండి. ఇదంతా రామాయణం చదువుకుంటేనే మనకు అర్థం కానప్పుడు ఉపనిషత్తు డైరెక్ట్గా చదువుకుంటే అర్థమవుతుందా? చెప్పండి, అర్థం కాదు. అందుకని ఇది స్టోరీ. వీటన్నిటి గురించి తర్వాత చెప్తాను. మళ్ళీ ఇప్పుడు చెప్పిన ప్రశ్నలన్నిటికీ సమాధానం మరొకసారి చెప్తాను నేను. అయితే ఇక్కడ స్టోరీ బాగా చూడండి. ఓం బ్రహ్మ దేవేభ్యో విజిజ్ఞేతస్యః బ్రహ్మణో విజయే దేవా అమహేయంత త ఐక్షంత అస్మాకమేవాయం విజయోస్మాకం ఏవాయం మహిమేతి తద్దైషా విజగ్నౌ తేభ్యోః ప్రాదుర్బభూవ తన్న వ్యజానత కిమిదం యక్షమితి తేగ్నిమబ్రువన్న జాతవేద ఏతద్విజానీహి కిమేతద్యక్షమితి తదేతి తదభ్య ద్రవత్ అభ్యవదత్ పోషీతి అగ్నిర్వా అహమస్మీతి అబ్రవీత్ జాతవేద అహమస్మీతి తస్మిన్ త్వయి కిం వీర్యం ఇత్యపీతగం సర్వం దహేయం యదిదం పృథివ్యామితి తస్మై తృణం విదదా నిదధా వేత్తదేహి తదుప్రమేయ సర్వజమేన తన్న శశాకదగ్ధుం సతత ఏవ నివవృతే నైతదశకం విజ్ఞాతం యదేతద్యక్షమితి. ఇక్కడ కాపుదాం ఏంటంటే ఒకసారి ఒక అద్భుతమైనటువంటి విషయము జరిగిందనమాట. బ్రహ్మాహ దేవేభ్యో విజిగ్నే తస్యః బ్రహ్మణో విజయే అంటే రాక్షసులకి దేవతలకి మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగిందనమాట. ఆ యుద్ధంలో మరి ఈ ఎవరు దేవతలందరూ కూడా విజయాన్ని సాధించారు. దేవతలు అంటే ఎవరిక్కడ? దేవేంద్రుడు, వాయుదేవుడు, ఇంద్రుడు, అగ్నిదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ అనమాట. వీళ్ళందరూ కూడా ఒక పెద్ద పార్టీ చేసుకున్నారంట. పార్టీ అంటే తెలుసు కదా, ఒకసారి సక్సెస్ అయిన తర్వాత ఏం చేస్తారు? ఒక సక్సెస్ పార్టీ ఏర్పాటు చేసుకుంటారనమాట. అక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా గెంతులేస్తున్నారట, చక్కగా తింటున్నారట, తాగుతున్నారట, అంత హ్యాపీగా ఉన్నారనమాట. అలాంటి సందర్భంలో ఏమైందయ్యా అని అంటే ఒక్కసారిగా బాంబు బ్లాస్ట్ అయినట్టుగా పెద్ద శబ్దం వచ్చిందనమాట. ఇటువైపు చూడండి అందరూ, నా వైపు చూడండి అంతా, అందులో ఏం లేదు, పెద్ద శబ్దం వచ్చిందట. ఆ శబ్దం వస్తే జరిగింది ఏంటంటే ఏంటా శబ్దం అని అందరూ కూడా అటువైపు తిరిగి చూసారట. ఒక్కసారి ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచించండి. అందరి దృష్టి ఏమవుతుంది? అటువైపే వెళ్ళిపోతుంది అనమాట. చిన్న టపాసులు కాలిస్తేనే మన దృష్టి అంతా
అటువైపు వెళ్ళిపోయినప్పుడు అంత పెద్ద బాంబు బ్లాస్ట్ అయినటువంటి శబ్దం వచ్చినప్పుడు అందరి దృష్టి వీళ్ళ పార్టీ అంతా మానేసి అటువైపు చూడడం మొదలుపెట్టారట. ఎవరెవరండి ఇక్కడ? ఇంద్రుడు, దేవేంద్రుడు, అలాగే ఇంకా అగ్నిదేవుడు, తర్వాత ఇంకెవరండి? వాయుదేవుడు మొదలైనటువంటి దేవతలంతా. మొత్తం చాలామంది దేవతలు ఉంటారు. మన శరీరంలో కూడా చాలామంది దేవతలు ఉంటారనమాట. ఏంటేనంటే ఇక్కడ వెంటనే దేవేంద్రుడు కనిపించింది అనమాట. ఏమనిపించింది అయ్యా అంటే, తద్దేశాం విజిగ్నో తేభ్యోగ ప్రాదుర్బభూవ అంటే వాళ్ళకి అనిపించింది అనమాట. అక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి వెళ్ళి తెలుసుకొని రండి. ఏదో పెద్ద యక్షస్వరూపం కనిపించిందంట అక్కడ వెళ్ళిన తర్వాత. అప్పుడు ఆ యక్షుడు ఎవరు, ఎందుకు ఆ విధంగా ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు మేము ఇంత పార్టీ చేసుకుంటూ ఉన్నప్పుడు? కాబట్టి తెలుసుకుని రమ్మని ఒక దేవేంద్రుడు ఒకరిని పంపించాడనమాట. ఎవరు? తేగ్నిమబ్రువన్న జాతమేధ ఏతద్విజానీహి కిమేతద్యక్షమితి తధేతి. ఏమన్నాడయ్యా అంటే, ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ దేవేంద్రుడు ఎవరిని పంపించాడంటే అగ్నిదేవుని పంపించాడు. ఏంటో తెలుసుకుంటానైనా అని. అంటే ఈయన చాలా మంచి ముందే సక్సెస్ మీట్లో ఉన్నాడు కదా. నేనే కదా వీళ్ళందరినీ వేసేసింది, చంపేసింది, కాబట్టి అగ్ని అంటే ఏమనుకుంటున్నావు అని ఒక మంచి గర్వంతో ఉన్నాడు అనమాట. ఎవరున్నారు ఈయన? అగ్నిదేవుడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరు అయ్యా నీవు అని అడగబోయాడు అనమాట. ఎవరిని అడగబోయాడు? అగ్నిదేవుడే యక్షస్వరూపంగా ఉన్నటువంటి వ్యక్తిని వెళ్ళి అడగబోయాడు అనమాట. అడగబోతే వెంటనే ఆ యక్షుడు ఏం చేశాడు? ఆయనకి ఛాన్స్ ఇవ్వాల మాట్లాడడానికి. ఛాన్స్ ఇవ్వకుండా ఏం చేశాడు? ఎవరవయ్యా నువ్వు అని అడిగాడు. ఎవరు అడిగారు? యక్షుడు అడిగాడా ఫస్ట్? అగ్నిదేవుడు అడిగాడా? అగ్నిదేవుడు అడగాలని ప్రయత్నం చేశాడు నువ్వు ఎవరవని, కానీ ఛాన్స్ ఇవ్వలే. ఎవరికి? అగ్నిదేవుడికి. ఎవరు అడిగారు? అందుకే వినాలి, నా వైపు చూసి వినాలి. యక్షుడే అడిగాడు. ఎవరవయ్యా నువ్వు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేనెవరో నీకు తెలీదా? అసలు నన్ను ఎవరు అనుకుంటున్నావు? ఈ ప్రపంచాన్ని మొత్తం ఒక్క నిమిషంలో దగ్ధం చేసేంత కెపాసిటీ నాకు ఉంది అన్నాడు. ఏమన్నాడు? మొత్తం 1/2 నిమిషంలో మొత్తం కాల్చిపడేస్తాను ఈ ప్రపంచాన్నే కాదు, మొత్తం 7 14 లోకాలని కూడా నిమిషంలోనే తగలబెట్టేస్తాను. తస్మిన్ త్వయి కిం వీర్యం అడిగాను. నీకేం శక్తి ఉందయ్యా? ఎవరు నువ్వు అని అడిగాడు. వెంటనే సర్వం దహేయం ఎదిదం పృథివ్యామితి అంటే ఈ భూప్రపంచంలో 1/2 నిమిషంలో మొత్తం దహించేస్తాను అన్నాడు. అప్పుడు యక్షుడు అన్నాడు, ఓహో అలాగా అని చెప్పి తస్మై తృణం నిదదా అంటే ఓకే, నీ ముందు ఒక చిన్న పుల్ల. తృణం అంటే ఏంటి? అందుకే రాముడు కూడా ఒక చిన్న తృణం మీద కదా బ్రహ్మాస్త్రం వేసేసాడు. తెలుసా మీ అందరికీ? రామాయణం చదువుకోండి. అంటే తృణం యొక్క వాల్యూ ఎంత ఉంటుందో ఆ తృణం ఆయన ముందు వేశాడు అనమాట. ఎవరి ముందు వేశాడు? అగ్నిదేవుడు ముందు వేశాడు. వేసి ఓకే దీన్ని దహించేనైనా అన్నాడు అనమాట. తదు ఉప్రేయ సర్వజనేన అంటే ఆయన ఏం చేస్తాడు అంటే, ఓ ఎంత చిన్న తృణం పెడతావు నా ముందు, అసలు నా శక్తి ఏంటో తెలుసా? ఒక్కసారి దావానలం కనుక ఏమంటారు పర్వతాలను దహించేస్తుందా లేదా? అమెరికా లాంటి వాటిల్లో కూడా ఏదైనా వచ్చిందంటే మొత్తం అని కూడా కాలిపోయిపోతాయి అన్నమాట. నా శక్తి నీకు ఇంకా తెలియదు, ఎంత చిన్న గడ్డి పరక వేసావా, తృణం వేసావా అని కొంచెం శక్తిని అట్లా పెట్టాడనమాట. అది ఇంత కూడా నలిపవలేదంట. తర్వాత ఏం చేశాట? మొత్తం ఆయన శక్తిని మొత్తం దానిపైన ఏం చేశాడు? ఆయన ప్రసరింపజేశాడు. కానీ నైత దశకం విజ్ఞాతం ఇదేత యక్షమితి అంటే కొంచెం కూడా ఆ తృణం యొక్క చిన్న తోక భాగం కూడా నలుపవలేదంట. ఇదేంట్రా నాయన ఇలా అయింది, నేను ఎవరు అనుకుంటున్నాడు, ఇదేంటి ఇలా అయిపోయింది నా పరిస్థితి అంటే అంత పెద్ద అగ్నిదేవుడు కూడా ప్రపంచాన్ని అంతటినీ కూడా తగలబెట్టేస్తానన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఆయన దగ్గర ఫెయిల్ అయిపోయేసరికి ఎటు వెళ్ళిపోయాడో ఆయనకి తెలియదు అనమాట. మాయమైపోయాడు. అంటే ఆయన మళ్ళీ ఇంద్రుడి దగ్గరకు కూడా చెప్పుకోవడానికి
వెళ్ళలేదన్నమాట. ఈ లోపల ఇంద్రుడు చూశాడు, ఇదేంటిది ఇంకా లేదు మనవాడు ఇంకా అని వెంటనే ఏం చేశాట, వాయుదేవుడిని పంపించాట. నెక్స్ట్ ఓకేనా, వాయుదేవుడు వెళ్ళాడు. అత వాయుం అబ్రువన్ వాయవే తద్విజానీహి కిమేతద్యక్షమితి. మళ్ళా సేమ్ పౌరుషం, సేమ్ కేటగిరీలో వెళ్ళాడు. బాగా రొమ్ములు విరుచుకొని వెళ్ళాడంటారు చూసారా, అట్లా వెళ్ళి ఏయ్ ఎవడ్రా నువ్వు అనబోయాడు ఎవరి దగ్గరికి వెళ్ళి. కానీ నెక్స్ట్ డే ఎవడ్రా నువ్వు అని ఆయనే ప్రశ్నించాడు మొదట. అప్పుడు ఈయన నేనా అని అలా నేనా అన్నాడు. ఏమన్నాడా చెప్పండి. ఇక్కడ తదభ్య ద్రవత్ పరిగెత్తాడు, అభ్యోదత్ కోసీతి వాయుర్వా అహమస్మీతి అహం మాతరిష్వ అహమస్మీతి. నేనంటే ఏమనుకుంటున్నావు, ఆయన బిరుదు చెప్పాడనమాట. ఆయన కూడా జాతవేదుడు అని చెప్పుకున్నాడు బిరుదు. తెలుసు కదా అగ్నిదేవుడికి మరొక పేరేంటి, జాతవేదుడు. అంటే బిరుదులు చెప్పుకుంటారు కదా, నేను ఎంతటి బాగుండండి అంతటి బాగుండండి, ఐపీఎస్ ఐఏఎస్ అంటారు కదా, లేకపోతే పలానా పిఎం సీఎం అని పెట్టుకుంటారు కదా, మరి అలా చెప్పుకున్నాను అనమాట ఈయన కూడా. ఈ లోపల ఏమైంది అని అంటే నేను వాయుదేవుడినే కాదు మాతరీశ్వరుని అన్నాడు. మాతరీశ్వరుడు అంటే ఎంత డోర్లు వేసేసినా కూడా కన్నులోంచి కూడా అడ్డదిడ్డంగా వెళ్ళిపోయేవాడే వాయుదేవుడు అంటే. అర్థమైందా. ఆయన అన్నాడు, ఓహో ఇందాక మీ వాడు ఒకడు వచ్చాడు, ఇదిగో ఇంత చిన్నది కూడా నలుపు కూడా చేయలేకపోయాడు, కాబట్టి నువ్వేమైనా కొంచెం పైకి అట్లా ఎగరేస్తావేమో ట్రై చేయన్నాడు. అవునా. అప్పుడు ఈయనకి నవ్వొచ్చింది. ఆయనకైతే శక్తి లేదు, నాకెందుకు శక్తి లేదు, నేను మొత్తం అంతా కూడా మొత్తం చూడండి ఒక్క నిమిషంలో ఊపెత్తాను, మొత్తం భూప్రపంచాన్ని అంతటిని కూడా మొత్తం అలా కల్లోలం చేస్తాను, నేను నా గురించి నీకు తెలియదు అన్నాడు అనమాట. సేమ్ ప్రయత్నము మళ్ళీ ఏమయ్యాడు, ఆయన కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంకా అర్థం కాలే అనమాట. ఎవరికి అర్థం కాలేదు, ఈ యొక్క వాయుదేవుడికి కూడా. కానీ ఎటు మాయమైపోయాడో ఆయనకే తెలీదు. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారయ్యారంటే ఇదేంటిది, వాయుదేవుడు రాలా వెనక్కి, అగ్నిదేవుడు కూడా వెనక్కి రావాలా, ఏంటో తెలుసుకుందామని ఎవరు వచ్చారయ్యా అంటే ఇప్పుడు ఆ యక్ష స్వరూపం దగ్గరికి ఎవరు వచ్చారంటే ఈ యొక్క ఇంద్రుడు వచ్చాడనమాట. ఓకేనా. ఇది స్టోరీ. దీనికి ఇంకా కంటిన్యూషన్ ఉంది, బట్ స్టోరీ మనకు బాగా అర్థం కావాలి. ఏంటంటే ఇది పిల్లలకి చెప్తే చాలా సంతోషంగా జాయ్ఫుల్గా ఉంటారు, అవునే కదా. అయితే ఇక్కడ ఏంటయ్యానంటే మన శరీరం ఏదైతే ఉందో, మన శరీరంలో 10 ఇంద్రియాలు, దీంట్లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. అందుకనే మనకి కృష్ణుడు 5 గుర్రాల యొక్క కళ్ళాలు పట్టుకుని రథాన్ని నడిపిస్తుంటారు. రథంలో ఎవరుంటారు, అర్జునుడు, జీవుడు అనమాట. రథం ఏంటి, శరీరం. కళ్ళాలేంటి, మనస్సు. గుర్రాలేంటి, 5 ఇంద్రియాలు. మరి పరమాత్మ ఎవరు, మనం నడిపించేటటువంటి ఆధ్యాత్మిక చైతన్య శక్తే పరమాత్మ. కానీ చాలామందికి తెలియదు అనమాట. ఇది ఇంట్లో పెట్టుకుంటే గొడవలు అవుతాయండి, యుద్ధం వచ్చేస్తుందండి, కాబట్టి దీన్ని తగలెట్టేద్దామండి అని కూడా తగలబెట్టేసిన వాళ్ళు ఉన్నారు, తెలియక అనమాట. కానీ దృష్టి దోషం ఉండదన్నమాట. ఆ యొక్క రథాన్ని పెట్టుకున్నటువంటి ఇంట్లో దృష్టి దోషం తగలదంటారు. నేను కూడా చిన్న నిమిషంలో పెట్టాలనుకుంటున్నా, చాలా పెద్దగా చిన్న మానవ అక్కడ చాలా పెద్ద సైజులోనే పెట్టాలనుకుంటున్నా ఇన్ ఫ్యూచర్లో. అది కూడా మంచి వుడ్తో తయారు చేసి పెట్టాలన్నమాట, ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండిపోయేలాగా మంచి టేక్ వుడ్తో. ఎందుకంటే దృష్టి దోషం మనకి కలగదన్నమాట. దాంట్లో ఎంతో అంతరార్థం ఉంది. ఆ చారియట్ యొక్క శక్తిని మనకి కఠోపనిషత్తులో చెప్పారు. మీకు అర్థమైందా. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అని చెప్పి కర్ణ సారథ్యము శల్య సారథ్యం అంటారనమాట. ఎందుకంటే కర్ణుడు కూడా శల్యుడు అనేటటువంటి రథసారథి కర్ణుడి యొక్క రథాన్ని నడిపించడం వల్ల ఆయన గతి ఏమైంది, అవునా. దుష్ట హయాలు అంటారు. దుష్ట హయాలు అంటే ఏంటి, మన ఇంద్రియాలు సరిగ్గా లేకపోతే మన జీవితం కూడా సరిగ్గా ఉండవు అనమాట. కాబట్టి ఇక్కడ అగ్నిదేవుడు అంటే ఎవరో తెలిసిన కర్మేంద్రియాలకి ప్రతీక, ఓకేనా. వాయుదేవుడు దేనికి ప్రతీక అనుకుంటున్నారు, ఇక్కడ జ్ఞానేంద్రియాలకి ప్రతీక. అయితే అక్కడ యక్షస్వరూపం ఉందో చూసారా, పరబ్రహ్మ స్వరూపమే. అయితే ఇదే ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పరమాత్మ కోసం ప్రయత్నించాయా లేదా. కాబట్టి అగ్నిదేవుడు గ్రేటా కదా, అలాగే వాయుదేవుడు కూడా గ్రేటే. కాకపోతే ఇంద్రియానాం రాజా ఇది ఇంద్ర అంటే మనస్సు.
ఈ మనస్సు అనేటటువంటిది ఉంది చూసారా, కళ్ళాలు ఉన్నాయి చూసారా, ఆ కళ్ళాలు అనమాట. కన్ను తన చేతుల్లో ఉండాలి, మనస్సు అధీనంలో ఉండాలి, చెవి మనస్సు అధీనంలో ఉండాలి, పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు కూడా ఎవరు అధీనంలో ఉండాలి, మనస్సు యొక్క అధీనంలో ఉండాలన్నమాట. అందుకని ఇంద్రియానాం రాజా ఇది ఇంద్ర అంటే దేవతల అందరి యొక్క రాజు ఎవరండి, ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క గురువుగారు ఎవరు, బుద్ధి, బృహస్పతి. ఓకేనా, అందుకే బృహస్పతిని కూర్చోబెట్టారు గురువుగారు అనమాట ఆయన. కాబట్టి ఇక్కడ ఇంద్రుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. హిమవత్ పర్వతాలలో ఇది జరుగుతోంది ఈ యొక్క స్టోరీ. అక్కడికి వెళ్ళాడనమాట. వెళ్ళగానే ఆశ్చర్యం ఏంటంటే ఈ మనస్సు ఇంద్రియాలు కూడా మంచిగా సాధన చేస్తున్నప్పుడు సాధనలోనే ఇవన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు మీరు లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఈ ఏమంటారు దీక్షలు కానీ ప్రదక్షిణాలు కానీ ఇవన్నీ దేంట్లోకి వస్తాయి తెలుసా అండి, మన ఇంద్రియాలను మనం పరమాత్మ వైపుకి పరుగులెత్తించడం కోసమే అనమాట. అప్పుడు ఈ మనస్సు అనేటటువంటి ఇంద్రుడు ఏం చేస్తాడయ్యా అంటే వెళ్ళి ప్రశ్న వేస్తాడట. ఎవరి దగ్గరికి వెళ్ళి, ఆయన వెళ్ళేసరికి అక్కడ యక్షస్వరూపం మాయమైపోయిందంట. అక్కడ ఎవరున్నారయ్యా అంటే ఉమాదేవి కనిపించిందంట. హిమవత్ పర్వత రాజపుత్రి ఎవరు, హిమవంతుడి యొక్క కుమార్తె ఎవరు, హిమవంతుడి కుమార్తె పార్వతీదేవి. అవునా కదా. కాబట్టి పార్వతీదేవి ఎవరో కాదు, ఉపనిషత్తే పార్వతీదేవి. హిమాలయాలే కదా పుట్టాయి, ఉపనిషత్తులన్నీ ఎక్కడ పుట్టాయి, హిమాలయాల్లో. మన ఋషులు వారు ఎంతో ధ్యానం చేస్తే తప్ప ఈ వేదాలన్నీ కూడా మనకి లభించలేదన్నమాట. కాబట్టి ఈ మనస్సు అనేటటువంటి ఇంద్రుడు ఎవరిని ప్రశ్నించాడయ్యా అంటే ఉపనిషత్తు మాత అయినటువంటి ఉమాదేవి. ఉమాదేవి అంటే ఎవరో తెలిసిన 4 వేదాలకి ప్రతీక తల్లి అనమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళి, తల్లి ఇందాక ఒక పెద్ద యక్షస్వరూపం కనిపించింది, మా వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ మాయమైపోయారు, ఎవరమ్మా అని అడిగట. అంటే ఉపనిషత్తు మాతని ఆయన టచ్ చేశాడు అనమాట. అంటే ఎవరు టచ్ చేయగలుగుతారయ్యా అని అంటే ఉపనిషత్తులను ఎవరు అధ్యయనం చేయగలుగుతారయ్యా అంటే ఇలా జిజ్ఞాస కలిగిన వాళ్ళకి మాత్రమే వినాలనిపిస్తుందట. మిగతా వాళ్ళందరికీ చూడండి పైపైన వినాలనిపిస్తుంది తప్ప అసలైనటువంటి జ్ఞానం అంటే నిద్ర వచ్చేస్తుంది. అందరికీ కూడా ఇష్టపడరు, చాలామందికి ఇష్టం ఉండదు. మన భారతదేశంలో చూడండి వైకుంఠ ఏకాదశికి వచ్చినటువంటి జనం ఉపనిషత్తు మాత చెప్తే వస్తారా అక్కడికి, ఎవరైనా ఎవరు రారు. అదే జబర్దస్త్ పెట్టండి, 100 మంది 1000 మంది వస్తారు. అవునే కదా. కారణం ఏంటి అంటే హాయిగా నవ్వుకోవచ్చు, ఊరికి నవ్వుకోవచ్చు, పైపైన పెద్దగా మనం ఏమి పెద్ద ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. అందుకని ఇక్కడ చూడండి, ఇది మంత్రం చదువుదాం. 12వ మంత్రం. సతస్మిన్నాకాశే 12వ శ్లోకం. శ్రియమా జగామా బహుశోభమానాం ఉమాం హైమవతీం తాగం హోవాచ కిమేతద్యక్షమితి. ఇక్కడ చతుర్థ ఖండం దగ్గరికి రండి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు అనమాట. 4వ ఖండం చూడండి. సా బ్రహ్మేతి హోవాచ బ్రహ్మణో వా ఏతద్విజయీ మహీమధ్వమితి తతో హైవ విదాంచకార బ్రహ్మేతి తస్మాద్వా ఏతే దేవాః అతితరాన్ ఇవాన్యాన్ దేవాన్ యదగ్నిర్వాయురింద్రస్త్రీ నేదిష్టం పస్పర్శు తేహేనత్ ప్రథమో విదాంచకార బ్రహ్మేతి తస్మాద్వా ఇంద్రోతితరా మివాన్యాన్ దేవాన్ సహ్యేన నేదిష్టం పస్పర్శ సహ్యేనత్ ప్రథమో
విదాంచకార బ్రహ్మేతి తస్యైష ఆదేశః యదేతత్ విద్యుతో వ్యదుత్తదా ఇతిన్య నిమిషదా ఇత్యది దైవతం ఇక్కడ ఏం చెప్పారంటే, ఇక్కడ ఉపనిషత్ మాత ఉమాదేవి ఏం చెప్పిందంటే, ఈ అగ్నిదేవుడు వాయుదేవుడు ఇద్దరు కూడా పస్పర్శ అంటే ఏంటి, పరమాత్మని అంటే పరమాత్మ యక్షస్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మ వారితో మాట్లాడాడు అంటేనే వారు అదృష్టవంతులే కాదా చెప్పండి చెప్పండి. అందుకే అంటారనమాట ఏంటంటే, మనము ఈ జన్మలో చేసినటువంటి సాధన ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు, అవునా కదండి. అందుకని మనకి రామాయణంలో శబరిమాత ఆదర్శం. ఎందుకంటే శబరిమాత దగ్గరికి మతంగ మహాముని ఆశ్రమాన్ని ఒక బోయ స్త్రీ, ఆమెకి వేదాలు రావు, చదువు రాదు, ఏమీ రాదు, ఆడపిల్ల అయినా కూడా గురువుగారి యొక్క ఆశ్రమాన్ని రోజు ఆమె తుడిచి శుభ్రం చేసి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టేదట. అక్కడ గురువుగారు సంబంధించినటువంటి శిష్యులంతా ఉంటారు చూసారా, గురువుగారు నేర్పిస్తూ ఉంటే ఆవిడ ఒక మూలను కూర్చొని విని 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 మొత్తం వేదాలనే నేర్చేసుకుంది ఆవిడ. తెలుసండి మీకు ఆ విషయము. తర్వాత మతంగ మహాముని వెళ్ళిపోతూ, తల్లి నీ దగ్గరికి పరంధాముడే నడుచుకుంటూ వస్తాడు, అంతవరకు నువ్వు బతుకుతావు అని చెప్పాడు గురువుగారు ఆశీర్వచనం. కాబట్టి గురువుగారు ఆరవేసినటువంటి ఆ బట్టలు ఇంకా తడిగానే ఉంటాయంట. రాముడు నడుచుకుంటూ వస్తాడు కదా, వచ్చిన తర్వాత అడుగుతాడనమాట రాముడు ఏంటనంటే, అమ్మా నువ్వు బాగున్నావా అని అడగలేదంట, అమ్మా నువ్వు మ్యారేజ్కి వెళ్ళావా అని అడగలేదంట, అమ్మా నీకు బాగా భోజనం దొరుకుతుందా అని అడగలేదంట. ఏం అడిగాడయ్యా అంటే రాముడు, అమ్మ సత్సంగం బాగా జరుగుతుందా అని అడిగాడట. ఫస్ట్ మాట ఏమడిగాడండి, సత్సంగము. ఎందుకంటే ఈ సబ్జెక్ట్కి మీకు రిలేషన్ చెప్తున్నాను అనమాట, రిలేటివ్ సబ్జెక్ట్ చెప్తాను మీకు ఇప్పుడు కూడా. ఏంటనంటే యక్షస్వరూపాన్ని పస్పర్శు అన్నారనమాట. ఇక్కడ వర్డ్ చాలా ఇంపార్టెంట్. కొన్ని సైంటిఫిక్ లాంగ్వేజెస్ ఎలా అయితే ఉంటాయో ఉపనిషత్తు యొక్క మాటలు కొన్ని ఉంటాయి. దీన్ని ఏమంటారండి, పస్పర్శు అని. అంటే ఎవరైతే ఈ జీవితంలో వారు నిజంగా నమ్మకంతోనే చదువుతారు, విష్ణు సహస్రనామం కానీ, లలిత సహస్రనామం కానీ, దీక్షలు కానీ, లేకపోతే ఏమంటారు ఆదిత్య హృదయం కానీ, భగవద్గీత కానీ, ఇవన్నీ కూడా మాకు ఏదో మంచి జరుగుతుందనే చదువుతారు తప్ప దీంట్లో ఏమీ లేదండి అని చదువుతారా చెప్పండి. అంటే వాళ్ళకి నమ్మకం ఉంటేనే కదా చదువుతారు. మరి ఉపనిషత్తు కూడా మీరు వినాలి అనుకున్నారనంటే ఎంతో దైవానుగ్రహం ఉంటేనే తప్ప, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఒక ఆదిత్య హృదయం చదువుతారే. మరి అలాంటిది ఎన్ని కోట్ల జన్మ పుణ్యం ఉంటే ఉపనిషత్తు వరకు వస్తారు. మీరంతా కూడా ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. ఎందుకంటే మిమ్మల్ని ఎలివేట్ చేయడం కోసం చెప్పట్లేదు ఈ మాట, ఇది నిజము, సత్యం. అందుకే ఆ ఉపనిషత్తు మాత ఏమంటుందంటే, ఆ ఇంద్రుడు కానీ అలాగే ఆ యొక్క వాయుదేవుడు కానీ అంటే మనమే అనమాట. అంటే మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మన జ్ఞానేంద్రియాలు, మన కర్మేంద్రియాలు పరమాత్మని అట్లా స్పర్శించగలిగాయంటే ఎన్నో జన్మల సాధన ఉంటేనే తప్ప ఆయన అంటే ఏంటో మాట్లాడేటటువంటి అవకాశం దొరికిందా లేదా భగవంతుడితో? దొరికిందా లేదా చెప్పండి. అలాగే మనస్సుకి బుద్ధికి కూడా పరమాత్మతో డైరెక్ట్గా అనుసంధానం పెట్టుకునేటటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే ఉపనిషత్తు అనమాట. అర్థమైందా? డైరెక్ట్ భాష అంటారు దీన్ని, డైరెక్ట్గా ఆయనతో కాంటాక్ట్ అనమాట. అందుకని ఇక్కడ ఆ తల్లి చెప్పింది అనమాట ఏంటంటే, కొంతమంది సాధన ఎలా ఉంటుంది అని అంటే 2 రకాలుగా చెప్పిందనమాట. ఒకటి ఏంటి అని అంటే, ఒకటి కనురప్ప పాటు అని చెప్పింది, రెండవది ఏంటంటే మెరుపు కాంతి అని చెప్పింది. 2 రకాలుగా సాధన ఉంటుందంట. కొంతమందికి కనురెప్ప వేయడానికి ఇలా మూయడానికి మీరేమైనా సమయాన్ని కేటాయించుకుంటారా చెప్పండి? మీరేమైనా కేటాయిస్తున్నారా? కనురెప్ప వేసుకోవాలండి, 1 నిమిషం అండి ఆపండి మీరు క్లాస్ అంటారా? అది ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ వస్తూ ఉంటుంది. కానీ నిమిషులు అవునా? కనురెప్ప వేసేవాళ్ళు మనుషులు, కనురెప్ప వేయని వాళ్ళు ఎవరు? దేవతలు.
అందుకే సీతమ్మ తల్లి అరణ్యవాసం అదే రావణాసురుడి యొక్క లంకలో ఉన్నప్పుడు సంవత్సరం పాటు ఉన్నది కదా తల్లి, ఏడాది పాటు ఆవిడ ఆహారమే తినలేదంట. ఎందుకయ్యా తినలేదంటే ఇంద్రుడు పాయసం పట్టుకొచ్చట. ఆవిడ భయపడిపోయిందట, అమ్మో ఈ రావణాసురుడు మళ్ళా ఈ యొక్క ఇంద్రుడి రూపంలో వచ్చాడని గజ వణికిపోయిందట. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, తల్లి భయపడొద్దమ్మా, ఎందుకంటే నేను రావణాసురుడి కాదు, ఈ వేషంలో నేను రాలేదు అంటే చిన్నప్పుడు ఎప్పుడో వినదట. ఏంటంటే దేవతల కనురెప్పలు కొట్టరు, అలాగే భూమి మీద కూడా నిలబడరు, మధ్యలోనే ఇలా ఉంటారని చూసుకుందట. కింద పాదాలేమో భూమిని, అందులో కళ్ళు కూడా కొట్టుకోవట్లే, ఒళ్ళంతా ఏమున్నాయి ఆయనకి కళ్ళే. అవును, తెలుసు కదా మీ అందరికీ, అవునా? కాబట్టి వెంటనే తీసుకుందట, ఆ పాయసం తిన్నదట. అంతే, సంవత్సరం వరకు ఆవిడకి ఆగలేదండి. అందుకే రావణాసుడు కొంపలో స్నానం చేయలేదు, అన్నం తినలేదు, వస్త్రాలు కూడా మార్చుకోలేదు ఆ తల్లి. సంవత్సరం పాటు అలా ఉందంటే ఆమె దగ్గర ఎప్పుడు కూడా ఏమంటారు, బ్యాడ్ స్మెల్ రాలేదంట. అవునా? అది గొప్పది అనమాట తల్లి, అవునా కదా? అయితే ఇక్కడ కనురెప్ప పాటు అని అంటే కొంతమంది అంత ఈజీగా నడుచుకుంటూ చాలా ఈజీగా ఆధ్యాత్మికంగా స్టెప్ బై స్టెప్ ఎక్కేస్తూనే ఉంటారంట. మన కళ్ళ ముందు ఇంత స్థాయికి ఎలా వెళ్ళిపోయి బాహ్యంగా ఉండేటటువంటివి కాదు. నేను మళ్ళా బాహ్యమైనటువంటివి మనకు ఒక పరిధులు, అవన్నీ కూడా ఇవి కాదు మనకు కావాల్సినవి. అయితే సాధన బట్టే వస్తాయంట అవన్నీ కూడా. మన సాధన బట్టే బాహ్యమైనటువంటి అంతఃపురాలు కానీ, లేకపోతే భోగభాగ్యాలు కానీ, పేర్లు ప్రఖ్యాతులు కానీ, మంచి కానీ, ఇదంతా కూడా దేన్ని బట్టి వస్తుందో తెలుసా? మన యొక్క హృదయాన్ని బట్టే వస్తాయి. మనం ఎప్పుడు ఏడుపు అలా ఏడుస్తూనే ఉంటావు. నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు బాగుపడవు అనమాట. అందుకని ఎప్పుడు కూడా కష్టం వచ్చినా కూడా ఏడుపు అనేది నీ లోపల పెట్టుకో, కానీ దాన్ని అధిగమించేలాగే ఉండాలి తప్ప ఏడుస్తున్నావు అంటే మాత్రం ఎప్పటికైనా కూడా నువ్వు దిగజారిపోతూనే ఉంటావు అనమాట. అందుకని ఏడవద్దు. భగవద్గీత ఏడవద్దనే చెప్తుంది, ఉపనిషత్తు కూడా ఏడవద్దనే చెప్తుంది. అందుకని యు ఆర్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అంటారు స్వామి చిన్మయానంద మహారాజ్. నేనెందుకు పనికిరాని అంటే అలాగే తయారవుతావు. అర్థమైందా? ఎప్పుడు ఏంటండి, కొంతమంది ఇంటికి వెళ్తాం కదా, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళబుద్దేది. కారణం ఏంటి, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. మనకు కూడా ఆ ఏడుపు ఎక్కడ అంటించేస్తారా అని అనిపిస్తుంటుంది, అవునే కదా? కొంతమందికి ఏమీ లేకపోయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఏ కాఫీ టీయో తాగేసి వచ్చేయాలనిపిస్తుంటుంది, అవునే కదా? మామూలుగా సర్వసాధారణంగా వాళ్ళకి ఏం డబ్బులు ఉండవు, పేరు ప్రఖ్యాతులు ఉండవు, ఏమి ఉండవు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా అనిపించదా చెప్పండి? మరి ఏది భోగం అంటే ఏంటి, ఏది భోగభాగ్యాలు అంటే ఏంటో అర్థం చేసుకోండి మీరే. కొంతమంది కోట్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే బాబోయ్ వాళ్ళ కష్టాలన్నీ కూడా మనకు చెప్తారు. దేవుడా, నేను కాఫీ తాగేంత వరకు కూడా అరగంట సేపు వినాలని వాళ్ళ ఇంటికి కాఫీ తాగడానికి కూడా వెళ్ళమానేస్తాం, అవునా కదా? కాబట్టి అందుకని మెరుపులాగా కొంతమంది జీవితం ఉంటుందంట. సాధన, మహాత్ముల సాధన ఏమో కనురెప్పల్లా ఉంటుంది, కానీ కొంతమంది సాధన ఎలా ఉంటుంది అయ్యారంటే అర్ధరాత్రి, అమావాస్య, చీకటి, ఓకే, పెద్ద వర్షం పడిపోతుంది, అవునా? అలాగే గాలి వానం బీభత్సంగా ఉంది. ఎక్కడున్నాడండి ఈయన? కర్నూలులో ఉన్నాడా? మన గణేష్ నగర్లో ఉన్నాడు అనుకుంటున్నారా? దట్టమైన కేకారణ్యంలో ఉన్నాడు. ఆయన ప్రయాణం చేస్తేనే తప్ప ఆయన యొక్క నగరానికి, ఆయన గ్రామానికి వెళ్ళడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు ఒకానొక వ్యక్తి అయితే ఏమవుతాడయ్యా అంటే, అవునా, ఆ భయానక భీభత్స స్థితికి ఏమవుతాడు, గుండె ఆగి హృద్రోగం లేకపోయినా కూడా చచ్చూరుకుంటాడు, అవునా కదా? కానీ తెలివైన వాడు సమస్య నుంచి బయటపడాలి, ఎలా అయినా కూడా నా గ్రామాన్ని నేను చేరుకోవాలనేటటువంటి వాడు ఏం చేస్తాడంటే తెలుసా, ఆయన ఒక ఉరుము ఉరుముతుందట. ఉరుము ఉరుమడానికి ముందేమొస్తుందండి, ఒక పెద్ద మెరుపు వస్తుంది. మెరుపు అంటే జలమయం, ఎంతవరకు జలం ఉంటుంది, ఎక్కడ గుంతల్లో పడతామో, ఎక్కడ కింద పడతామో, ఎక్కడ వాగులు ఉన్నాయి, ఎక్కడ వంకలు ఉన్నాయో తెలియదు. కానీ ఈ వ్యక్తి ప్రయాణం సాగుతూనే ఉందన్నమాట. ఒక్కసారి ఆ మెరుపు రాగానే టపటపటపటపటమని పరిగెత్తేస్తాడంట. మళ్ళా అక్కడ ఆగుతాడట. ఆగి మళ్ళా మెరుపు రాదా, నేను ప్రయాణం చైనా అనుకుంటాట, మళ్ళా మెరుపు వస్తుందట. అలా ప్రతి మెరుపుకి కూడా పరిగెత్తుంటాడు. చివరాఖరికి ఏమవుతాడండి, తన యొక్క గ్రామాన్ని తాను చేరుకుంటాడా లేదా? అదే
వేరే వాళ్ళు అయితే ఏమవుతారు, నా బతికింతేనండి, నా పని అయిపోయిందని నాకు చెప్తూనే ఉన్నారు వెళ్ళొద్దని, కానీ వెళ్ళాను అని ఇలా ఏడుస్తుంటారు. అవునే కదా, నన్ను చదవద్దు, నేను చదవనంటే కూడా ఇందులో చూస్తారు అంటారు కదా, ఏడుస్తూనే ఉంటారు అనమాట. అలా కాకుండా మంచి విల్ పవర్తో ఎవరైతే ఈ విధంగా వెళ్తారో వాళ్ళ ఆధ్యాత్మిక తత్వాన్ని ఖచ్చితంగా వాళ్ళు చెందుతారు. అలాంటి మొక్కవు అన్నటువంటి, అందుకే ధ్రువోపాఖ్యానం చదవండి. ధ్రువతార ఒక నక్షత్రం వెలుగుతూ ఉంటుంది మనకి పైన. ఎవరండి ఆయన? ఎంత కష్టపడ్డాడో తెలుసా ఆయన? నారద మహారాజు చెప్పాట, ఎందుకయ్యా నీకు ఈ బాధ అని, కానీ వదలలేదంట. విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యేంత వరకు కూడా ఆయన సాధన ఆపలేదంట. నచికేతుడు, ధ్రువుడు, తర్వాత చాలామంది ఇలా చిన్న చిన్న పిల్లలు అనమాట మనకి మహాభాగవత కథల్లో వస్తారనమాట. అలాంటి సాధన కూడా చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తత్వాన్ని పొందుతారు అన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి మంత్రము, లాస్ట్ మంత్రము, ఇంకా చివరిలో వచ్చేసాం మనం. 6, 7 బాగా చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ మంత్రాలు. తద్వనం నామా, ఈ మంత్రము దీనికి అలాగే ఇది ఒక మంత్రం చదవలేదు మనం. 5వ మంత్రం చదువుదాం. అదాధ్యాత్మం యదేతత్ గచ్చతీవ చ మనోవీన ఐతత్ ఉపస్మర అభీక్ష్ణం సంకల్పః. అంతర్గతమైనటువంటి సాధనని క్షణం క్షణం కొత్త కొత్త సంకల్పాలు, అంటే ప్రయోజనకరమైనటువంటి సంకల్పాలతో తాను లోపలే ఆయన ఆధ్యాత్మిక వికసనాన్ని పొందుతాడట. అందుకే ఏమంటారంటే గురువు ఇచ్చే జ్ఞానం ఇంతే, కానీ దాన్ని పెంచుకునేవాడు ఎవరు చెప్పండి? పూర్వకాలంలో ఒక అగ్ని, ఇంతకుముందు అగ్గిపెట్లు అవి లేవు కదా, అగ్ని తెచ్చుకునేవాళ్ళంట. దాన్ని అలా పెట్టేస్తే ఏమైపోతుంది? అగ్ని వెంటనే ఆరిపోతుంది. అదే వెంటనే తీసుకొచ్చి 2 పుల్లలన్నీ పెట్టి 2 కమరేకులు పెడితే వెంటనే బాగా ప్రజ్వలిస్తుంది అనమాట. అలాగే ఎవరైతే ఆధ్యాత్మికంగా సాధనా పరులు ఉంటారో వాళ్ళు సాధన చేసుకుంటూనే ఉంటారనమాట. అది రేంబాల్లో ఉంటుంది. పడుకునేటప్పుడు అలా పడుకుని పోతాడు అంటే మళ్ళీ లేస్తూనే మళ్ళీ స్టార్ట్ అనమాట సాధన. ఈ విధంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇప్పుడు చదివే మంత్రం ఏంటంటే మనకి సుందరాకాండ పేరు విన్నారా ఎప్పుడైనా? రామాయణంలో వస్తుంది. లంకిని హనుమంతుడు ఈ లంకారాజ్యాన్ని పైన గోడపై నుంచి దూకేస్తాడు తెలుసా. ఫస్ట్ ఎడమకాలు పెడతాడు, దాంట్లో ఆ పెట్టిన వెంటనే లంకిని వస్తుంది. ఎవట్రా నువ్వని ఫస్ట్, ఇంకా దానికన్నా ముందే వస్తుంది అనుకోండి. ఎవట్రా నువ్వు ఈ లంకారాజ్యంలో ఈ విధంగా తిరుగుతున్నావు రాత్రిపూట అంటే ఆవిడ అడుగుతుంది అనమాట, అసలు నువ్వు వనాలలో ఉండాల్సినటువంటి వాడివి నగరాలకి ఎందుకు వచ్చావయ్యా అని అడుగుతుంది అనమాట. అంటే మీకు బాగా అర్థం చేసుకోండి, ఈ మంత్రానికి దానికి లింక్ ఉందన్నమాట. వనాలల్లో ఏదో కాయలు ఇవన్నీ తినుకుంటూ ఉండాల్సినటువంటి వాడివి ఈ లంకారాజ్యంలో ఇటువంటి నగరానికి ఎందుకు వచ్చావయ్యా అనగానే ఏమవుతుంది అంటే లంకినికి ఈ యొక్క హనుమంతుడు ఒక సమాధానం ఇస్తాడు. అది నచ్చదనమాట. నచ్చకపోతే ఏం చేస్తాయా అంటే ఒక్క గుద్దుతుంది అనమాట. ఎవరిని? హనుమంతుడు ఒక్కసారి భయంకరమైన శబ్దం చేశాడు. అబ్బా ఈవిడ ఆడదైనా కూడా ఎంత గట్టిగా కొట్టిందిరా నాయన అంటున్నాడు ఆయన. అర్థమైందా? ఆయన ఒక గుద్దాడు. తర్వాత ఆవిడికి దిమ్మ తిరిగింది తెలుసు కదా. వెంటనే ఎక్కడ పాదాల మీద పడిపోయింది. అంటే ఇక్కడ గురువు యొక్క స్పర్శ. అవునా? ఫస్ట్ శిష్యుడు ఏం చేశాడు? హనుమంతుడిని గుద్దాడు. అవునా? లంకిని అంటే ఒక శిష్యురాలు అనమాట. ఎప్పుడైతే ఆ స్పర్శ తగిలిందో ఆవిడకి అప్పటికే అర్థమైపోయింది, ఆవిడ వచ్చినవాడు సామాన్యుడు కాదు, ఏదో మామూలు కోత అనుకున్నాను కాదు అనుకున్నది లంకిని గ్రామదేవత. తర్వాత ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఒక గుద్దాడనంటే దానికి కారణం ఏంటి అంటే ఆవిడకి అర్థమైపోయింది అనమాట. అంటే స్పర్శ జ్ఞానం అంటారు చూసారా. కొంతమంది కళ్ళతో జ్ఞానం ఇస్తారు, కొంతమంది స్పర్శ. రామకృష్ణ పరమహంస వారు వివేకానంద స్వామిని టచ్ చేశాడు తెలుసు కదా మీ అందరికీ. ఆయనలో అంతర్లీనంగా ఆధ్యాత్మిక ప్రవృత్తి ఆయనకి ఆ రోజు నుంచి మొదలైందనమాట. అప్పుడే ఆవిడకి అర్థమైపోయింది, స్వామి ఎవరు అనుకున్నాను నాయన, వెళ్ళిపో, ఇంకా నీ ఇష్టం, కోట గుమ్మం ద్వారా కూడా వెళ్ళిపో, గోడ దూకాల్సినటువంటి అవసరం నీకు వచ్చిందయ్యా అని ఉంటుంది లంకిని. అవునే కదా. అప్పుడు వస్తుందన్నమాట ఈ శ్లోకము, ఈ మంత్రం, ఇదే మంత్రం. తద్వనం నామా తద్వనమితి ఉపాసితవ్యం
స ఏవ ఏతదేవం వేదాభిహైనం సర్వాణి భూతాని సంవాచంతి. ఇక్కడ తద్వనం నామ అంటే తద్వనం అంటే ఆరాధనీయమైనటువంటిది అని అర్థం అన్నమాట. కాబట్టి వనాలలో తిరిగేవాడు ఎవరయ్యా అంటే ఋషి. ఋషి మాత్రమే వనాలలో వనం అంటే ఏంటి? ఇక్కడ ఆరాధింపబడేటటువంటి దైవతం అనమాట. అంటే ఆరాధిస్తూ ఉంటాడు, పూజిస్తూ ఉంటాడు, జపం చేస్తూ ఉంటాడు, ధ్యానం చేస్తూ ఉంటాడు. చాలామంది మమ్మల్ని అడుగుతారు, మీరు జపం చేస్తారా, ధ్యానం చేస్తారా, పూజలు చేస్తారా? మేము అన్నీ చేస్తాం. ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తాం. ఇప్పుడు క్లాస్ జరుగుతుంది, ఇప్పుడు నేను అష్టోత్తరం చెప్పలేను కదా, ధ్యానం చేయలేను కదా, కొద్దిసేపు ధ్యానం చేసుకుంటాం. కానీ ధ్యానం చేసుకునే సమయంలో ధ్యానమే, పూజ చేసుకునే సమయంలో పూజ కూడా మీరన్నట్టుగా ఏదో గందరగోళం గోలగోలు లేకుండా ప్రశాంతంగా భగవంతుడికి మాకు మధ్య ఇంకా ఏది ఆటంకం లేకుండా చేసుకుంటాం. హోమం అలాగే చేసుకుంటాం కదా. అయితే ఏది చేసినా కూడా మనసు పెట్టి చేస్తే అదే ధ్యానం అయిపోతుంది. అవునా? మాతాజీ అంటారనమాట, మీరు ఎప్పుడు ధ్యానం చేస్తారయ్యా అంటే ఐఎమ్ డూయింగ్ 24 hours అని చెప్పేవాళ్ళంట. మరి మీరు మాట్లాడుతున్నారు, రాస్తున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, అవునా? ఏం చేస్తున్నా కూడా మనసు ఎక్కడుందయ్యా? వాళ్ళది పరమాత్మలోనే ఉంది. మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏది చేస్తున్నా కూడా మన మనసు, బుద్ధి, శరీరం ఎక్కడుండాలి? ఆయన చేతుల్లో ఉండాలన్నమాట. దీన్ని తద్వనం నామ తద్వనం ఇది ఉపాసితవ్యం అన్నారనమాట. ఉపాసన చేస్తేనే తప్ప గురుముఖత వేదం వినాలి, చదవాలి. ఆ విధంగా ఉంటేనే తప్ప ఆధ్యాత్మిక ప్రగతి అనేటటువంటిది మనకి సాధించలేము. అవునే కదండి? అందుకని లాస్ట్ ఆయన చెప్పాడనమాట, ఏంటనంటే సర్వాణి భూతాని సంవాంఛంతి అంటే ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మని పొందాలనే ప్రయత్నం చేస్తుంటారట. ఆయన నాస్తికుడైనా ఆస్తికుడైనా. ఎలా అయితే ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి వాగులు, వంకలు, నదులు ఇవన్నీ కూడా సముద్రాన్ని చేరుకోవాలని ఈ విధంగా అయితే ప్రయాణం సాగిస్తాయో, ఈ ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడికే వెళ్ళాలనే ప్రయత్నం చేస్తారట. కాకపోతే ప్రయత్నాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రయత్నం చేస్తుంటారు. అవునా కదా? అందుకని సంవాంఛంతి అన్నారనమాట, ఆ పరమాత్మతత్వాన్ని పొందాలి అని. అయితే చివరిలో ఈ శ్లోకంలో ఏం చెప్తారయ్యా అంటే, ఈ శ్లోకంలో అంటారు, అన్నం అంతా పెట్టిందంట ఒక ఆవిడ ఇంట్లో, భోజనం అంతా చక్కగా పులిహోర, పెరుగన్నం, అంటే ముందే పులిహోర, భక్ష్యాలు, మీరు అంటారు కదా అన్ని రకాల ఐటమ్స్ పండగ వస్తే మీరు చేసుకుంటారు కదా, అన్ని రకాల తిన్నట్ట ఒక వ్యక్తి. చివరిలో లాస్ట్లో మన వాళ్ళు ఏం తింటారండి? పెరుగన్నానికి ముందే స్వీట్ తింటారు. అవును, ఇక్కడ రాయలసీమ కొన్ని పద్ధతులు ఉంటాయి. చివరిలో ఏం చేస్తారు మీరు? ఇంకా పెరుగన్నం తిన్నారు అని అంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా అమ్మయ్యా ఇంకా అయిపోయిందిరా నాయనా. అవునా కదా? నాకు చెప్తుంటే ఏవో గుర్తొచ్చేస్తుండే. సీతమ్మ తల్లి దగ్గరికి ఎవరు వచ్చారు? హనుమంతుడు కాదు, సీతమ్మ తల్లి అన్నదట, ఎవరినైనా భోజనానికి పిలవండి అన్నదట. పాపం పిలవగా ఎవరిని పిలిచారయ్యా అంటే అగస్త్య మహర్షిని పిలిచారట రాముడు. బాబురో 27 రోజులు చపాతీలు రుద్దడమే, పెట్టడమే 27 రోజులు, 27 రోజులు అనమాట. రుద్దడమే ఈ తల్లికి. బాబోయ్ ఇలాంటి ఆయన తీసుకొచ్చావు ఏంటనైనా అనుకుందట. ఎవరు? సీతమ్మ. హనుమ నాకు కొద్దిగా హెల్ప్ చేయవనగానే హనుమ వచ్చట, ఆయన రుద్దుతున్నట్ట. ఈయనేమో తింటూనే ఉన్నాడు. ఏంటి ఆగడంట. రాముడు వచ్చాట, వచ్చి ఒరే నాయన కొంచెం మంచినీళ్ళైనా తాగరా అన్నట్ట మధ్యలో. ఎవరిని? ఎందుకంటే ఈయన చాలా బాగా, అంటే అగస్త్య మహర్షి తెలుసు కదా, జీర్ణం ప్రతాప జీర్ణం తెలుసు కదా, రాక్షసులను కూడా జీర్ణింప చేసుకునేటటువంటి శక్తి ఎవరికి ఉందయ్యా? అప్పుడు ఆయన అన్నట్ట, నాకు ఇప్పుడు కుదరదు, తర్వాత మొత్తం సముద్రాలనే తాగేశాడు. గుర్తుందా? సముద్రాన్ని తాగాడు, గుర్తుందా? ఆ తర్వాత ఆయన తాగిందంతా బయటకు వచ్చిందంట, అదే సముద్రం అంట. సముద్రాన్ని తాగేసి మళ్ళీ ఏం చేశాడు ఆయన? సముద్రాన్ని వదిలేశాడు అనమాట. అంటే ఆయన దాహము ఏ గ్లాస్తోనో ఏ చెంబుతోనో తీరదనమాట. అలాంటి ఋషులు ఉన్న భారతదేశం మంది. ఇది మనకి నమ్మశక్యం కాదు. అవునే కదా? గంగామాతని ఒక ఆయన ఆశ్రమానికి అడ్డొచ్చిందని తాగేశాడు. తెలుసా ఆయన పేరేం పేరు? జహ్ను మహర్షి. ఆయన పేరు మీదుగా
ఒక ఆడపిల్లకి పేరు పెట్టుకున్నారు. ఆ తల్లికి గంగామాతకి మరొక పేరు వచ్చిందనమాట, జాహ్నవీదేవి. మరి ఆయన మళ్ళీ దేంతో వదిలేశాడు? మళ్ళా ఇలా తాగి చెవు ద్వారా వదిలేశాడు. ఇలా వదిలేస్తే మళ్ళీ ఎంగిల్ అయిపోతుందని. అవునా? అవునా కదా? అంటే ఇలాంటి చరిత్రలు ఉన్నాయి, మనం చదువుకోవాలి, మన పిల్లలకి చెప్పాలన్నమాట. అయితే ఈయన పెరుగన్నం కూడా తినేశాడు కదా. అంత అయిపోయిన తర్వాత, అమ్మ నాకు ఆకలేస్తుంది, భోజనం పెట్టవా అని అడిగాట. ఎవరు? ఆల్రెడీ అన్నీ తినేశాడు, పెరుగన్నం తినేశాడు, అంతా అయిపోయింది, ఇంకా ఆకు ముడిచి బయట వేయాలి. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడయ్యా, మళ్ళా అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టవా అన్నట్టు. ఈయన ఆశ్చర్యపోయిందట, ఈవిడ ఇదేంటో నాయన మళ్ళీ అన్నం పెట్టమన్నాడని. అలాగే ఉపనిషత్తు అంతా అయిపోయింది. అవునా? గురువుగారి దగ్గరికి అంతా వచ్చి విన్నాడు. మళ్ళీ ఆయన మహానుభావుడైన శిష్యుడు. అంటే అలాంటి శిష్యులు కూడా ఉంటారంటే నా అలాంటి వాళ్ళు అనుకోండి, మీలాంటి వాళ్ళు నేను ఎందుకనాలి మళ్ళా. అవునా? వచ్చి దగ్గరికి వచ్చి, గురువుగారు ఉపనిషత్తు చెప్తారా అన్నట్ట. మళ్ళా ఏమన్నాడండి? ఉపనిషత్తు అంతా అయిపోయింది, లాస్ట్కి వస్తాం లేదా మనం అంతా. ఇప్పుడు వచ్చి అడిగట, గురువుగారు ఉపనిషత్తు చెప్తారా అండి అని అడిగట. ఇప్పుడు చూడండి, 7వ శ్లోకం చదవండి. 7వ మంత్రం మీకు అర్థమవుతుంది. ఉపనిషదం భో బ్రూహి ఇతి ఉక్త్వా తా ఉపనిషద్ బ్రాహ్మీం వావతే ఉపనిషద బ్రూమేతి అబ్రూమేతి. ఏమన్నాడయ్యా అంటే, భో స్వామి, ఉపనిషత్తుని బ్రూహి చెప్పండి, తే నీకు బ్రాహ్మీం ఉపనిషత్ అంటే బ్రహ్మకు సంబంధించినటువంటి ఉపనిషత్తుని ఉక్త చెప్పబడింది కదా నాయన. తే నీకు ఉపనిషదం అబ్రూమ అంటే ఆయన అన్నట్టు, నాయన ఆల్రెడీ ఉపనిషత్తు నేను ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఉపనిషత్తుని చెప్పమంటున్నావేంటి అని ఎవరు అడిగారు? ఇక్కడ గురువుగారు శిష్యుడిని అడిగారు. అప్పుడు శిష్యుడు అన్నట్ట, ఏంటనంటే, అంటే అప్పట్లో అంత నిక్కచ్చిగా ఉండేవాళ్ళు అనమాట శిష్యులు అంటే. మీరు చెప్పినటువంటి ఉపనిషత్తు నాకు అర్థం కావాలంటే నేను ఎంతో తపస్సు చేయాలి, నా మనసుని ఇంకా నిర్మాల్యం చేసుకోవాలి. కాబట్టి నాకు అర్థమైంది, కానీ అనుభవపూర్వకంగా ఇంకా అర్థం కాలేదు అని అర్థం అనమాట. ఎందుకంటే ఉపనిషత్తులో ఉన్న శిష్యుడు ఈయన, ఏదో మామూలుగా ఉండేటటువంటి శిష్యుడు అయితే కాదు కదా. ఆయన అడిగినటువంటి ప్రశ్నకి చాలా ఆంతర్యం ఉందన్నమాట. అందుకని అప్పుడు గురువుగారు చెప్పారట, నీకు ఉపనిషత్తు బాగా అర్థం కావాలి అని అంటే నీకు ఎటువంటి లక్షణాలు ఉండాలి? ఇదిగో చెప్తున్నాడు 8వ మంత్రం. తస్యై తపోదమః కర్మేతి ప్రతిష్ఠాం వేదాః సర్వాంగాని సత్యమాయతనం యో వా ఏతామేవం వేదాపహత్య పాప్మానమనంతే స్వర్గే లోకే జేయే ప్రతిష్ఠతీతి. దానికి ఆయన గురుగారు చెప్పారు, తస్యై దానికి తపః అంటే ఉపనిషత్తు మనకి బాగా అర్థం కావాలంటే తపః ఏముండాలండి? తపస్సు ఉండాలి. అలాగే దమః అంటే ఏంటి? శమము దమము అంటే ఇంద్రియాల యొక్క కంట్రోలింగ్ పవర్. అవునా కదా? ఇప్పుడు మీరు 6:30 కూర్చున్నారు, 8 అవుతుందంటే కూర్చున్నారా లేదా? అంటే మీకు తపస్సు దమము శమం ఉందా లేదా? కాబట్టి కూర్చునేటటువంటి ఆ శక్తి ఉండాలి, జపం చేసేటటువంటి శక్తి ఉండాలి, విష్ణు సహస్రనామం అయిపోయేంత వరకు కూర్చునేటటువంటి ఆ టాలరెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే దీన్ని ఏమని చెప్తారు? తపస్సు అంటారు. అవునా కదా? అయితే మిగతా వాటి విషయాల్లో మనం తపస్సు చేయక్కర్లేదు. ఇప్పుడు టీవీ సీరియల్లో తపస్సు చేయక్కర్లేదు, సినిమా చూడడానికి ఏమోనో తపస్సు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఉండదన్నమాట. కానీ కొన్ని విషయాలు 18 అధ్యాయాలు పారాయణం చేయాలి, తపస్సు ఉండాలి అక్కడ. లేకపోతే 18 అధ్యాయాలు పారాయణం చేసేంత వరకు మనం కూర్చోగలుగుతున్నాం అంటే గ్రేటే కదా. కాబట్టి దీన్నే తపస్సు అన్నారనమాట. కాబట్టి తపస్సు, దమము, శమము ఈ 3 ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సర్వాంగాని సత్యమాయతనం అంటే సత్యశోధకుడు ఎవరైతే ఉన్నారో, సత్యాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఎవరికైతే ఉందో వాళ్ళకు మాత్రమే భగవంతుడు అక్కడ ఆయన
శక్తి ఆయన మోక్షాన్ని ఇస్తాడు. మీరు చూడండి, చాలామందికి హయ్యెస్ట్ వేదాంతం చెప్తే కూర్చోలేరు కొంతమంది. ఎందుకు కూర్చోలేరయ్యా అంటే ఇంకా శరీర పాత్రత్వం ఇంకా పాత్ర అవలే, ఇంకా అంటే సిద్ధం కాలేదనమాట. ఇంకా శరీరం ఇంకా పైనే తిరుగుతుంది, బయటే తిరుగుతుంది అనమాట. ఇంకా మీరు బాగా అర్థం చేసుకోండి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. ఏంటంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో. కొంతమందికి పుస్తకాలు అమ్మడం అంటే ఇష్టం, పైన చూడండి, ఆధ్యాత్మిక పుస్తకాలు అమ్మడం ఇష్టం. కానీ ఉపనిషత్తు చెప్తున్నారండి లోపలికి వెళ్ళి కూర్చోండి అంటే ఆయన అంతసేపు కూర్చుంటారా? కూర్చోలేడు అని అంటే ఇంకా శరీరం ఇంకా ఆయనకి సంసిద్ధత లేదు. పారాయణం చేస్తున్నారు, కూర్చోలేరు. భగవద్గీత పారాయణంలో కూడా కూర్చోలేరు. సబ్జెక్ట్ని వినాలి అంటే ఏది పని చేయాలి? శరీరం కాదు పనిచేస్తుంది. ఏది పని చేయాలండి? బుద్ధి పని చేయాలి, శ్రవణం కూడా కాదు. శ్రవణం అంటే వినడం. బుద్ధి పని చేయాలి. ఏం పని చేయాలి? బుద్ధి పని చేస్తేనే ఉపనిషత్తు అర్థం అవుతుంది. మనస్సు ఒకటే పని చేస్తే మనం మెకానికల్గా రోజు చదివేది కదా, మనం విష్ణు సహస్రనామం కానీ చదివేదే రోజు ఆటోమేటిక్ మెకానికల్గా వెళ్ళిపోతుంటుంది. అది ఊరికే డ్రైవింగ్ మనకు అలవాటు అయిపోతే ఎట్లా అయితే మాట్లాడుకుంటూ డ్రైవ్ చేసేస్తామో అలా